అని ఆలోచిస్తే అది మాకు భయం. ప్రభువా మాట్లాడి మహిమ పొందడం యేసయ్య యొక్క అతి శ్రేష్టమైన నామములో ప్రతిమాలను ప్రతి విధమైన ఆటంకములను ఆయన తొలగించి మీరే మాట్లాడి మహిమ పొందాలి. ఆశీర్వాద వారిని ఇక్కడ తోడుకొని తీసుకున్నామని అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. మేము స్తోత్రం కలిగిన గాక. వందనాలు, అందరికీ వందనాలు, దేవుని పెట్టి వందనాలు. వాక్యంలో మనము 64వ అధ్యాయం నిన్న మనం చదువుకోవడం జరిగింది. 64లో దేవుడు చెప్తా ఉన్నాడు, గగనం చీల్చుకుని దేవుని రాకడ మరి దిగి వస్తుంది. దేవుని స్తోత్రం కలిగింది. గగనం చీల్చుకుని దేవుని రాకడ వస్తుంది. అతని సన్నిధిలో పర్వతాలు దద్దరిల్లిపోతాయి. ఏంటది? పర్వతాలు దద్దరిల్లిపోతాయి. ఏమండి? 3వ వచనం, ఇలా జరుగుతుందని ఎవరు ఊహించినటువంటి భయంకరమైన క్రియలు దేవుడు చేయబోతా ఉన్నాడు. అన్యులు అంటున్నారు ఏమిటంటే, మేము అనుకున్నది భయంకరమైన క్రియలు. అలా అనుకుంటున్నారు, మేము అనుకున్నది భయంకరమైన క్రియలు నువ్వు చేస్తున్నావు అని చెప్పి అన్ని జనులందరూ కూడా దేవుని సన్నిధిలో కలవరపడతారు. అంటే భయభ్రాంతులకు లోనవుతారు. ఏంటిది? ఎందుకంటే ఒకప్పుడు పెడచెవిన పెట్టిన వార్త ఇది. పెడచెవిన పెట్టిన వార్త వర్తమానంలోకి కంటి ఎదురుకు వచ్చేసరికి భయం వేస్తుంది అన్నమాట. కలవరం వచ్చేస్తుంది. అయ్యా ఏంటి ఇప్పుడు వెనక్కి తిప్పలేం కదా అనిపిస్తుంది. ముందంతా చూడండి దేవుని ఆదరణకరమైన వాక్యాలన్నీ కూడా ఇశ్రాయేలు వంశంలో తప్పిపోయిన వారి వరకు మరియు అన్యులందరి వరకు దేవుడు వినిపించాడు. అయినా లోకం అంగీకరించలేదు. ఏమండి? అంగీకరించలేదు. కాబట్టి 11వ వచనం 11వ వచనం చెప్తున్నాను, నేను సిద్ధపరిచిన, ఇదిగో ఆయన సిద్ధపరిచిన బహుమానం ఆయన దగ్గర ఉంది. ఆయన సిద్ధపరిచిన జీతం కూడా ఆయన దగ్గరే ఉంది. ఆయన నమ్మిన వారికి మరి చూడండి 12వ వచనం, పరిశుద్ధ ప్రజలని విమోచించిన వారిని వారికి పేరు పెడతాడంట దేవుడు. ఈ బహుమానం ఈ జీతము వారికి ఇస్తాడంట. అయితే మిగిలిన వారికి ఏం జరుగుతుంది అని అంటే, ఇదిగో రక్తపాతం 63వ అధ్యాయం మొదల్లో రక్తవర్ణ వస్త్రములు ధరించి ఏదో నుంచి, ఏమండి ఒక రిఫరెన్స్ కూడా చూసాం 108 7వ వచనం, యోదోము మీద నా చెప్పు విసిరివేయు. అంటే యోదోము ఒక దేవుని వ్యతిరేకమైన ప్రదేశం కాబట్టి దేవుని ఉగ్రత దేవుని వ్యతిరేకమైన జనం మీదకు, దేవుని వ్యతిరేకమైన నడతల మీదకు, దేవుని వ్యతిరేకమైన ప్రజల మీదకు వచ్చేస్తుంది. అది రక్తపాతం కావచ్చు. చూడండి, ఈ రక్తవర్ణ వస్త్రములు ధరించుకున్న ఇద్దరు ఎవరు అనే ఒక ప్రశ్న. ఆ కిందన చూడండి 3వ వచనం, కోపగించి 3వ వచనం కూడా లేదు, కోపగించుకుని వారిని త్రొక్కితిని. 4వ వచనం, పగ తీర్చుకుని దినము. పగ తీర్చుకుని దినం అనగా ఉగ్రత దినము. ఏమండి? ఉగ్రత దినము. దేవుని స్తోత్రం కలిగింది. కాబట్టి అందరూ అడుగుతున్నారు, ఎందుకు ఇంతగా పగ తీర్చుకుంటున్నాడు దేవుడు? ఎందుకు ఇంతగా రక్తపాతం అవుతుంది, ఉగ్రత వస్తుంది అని అంటే, చూడండి ఏమని చెప్తా ఉన్నాడంటే దేవుడు 8వ వచనం, వాళ్ళందరికీ ఇలా ప్రకటన చేస్తున్నాడు. 7వ వచనం నుంచి పైనుంచి చదివితే తెలుస్తుంది. అందులో లాస్ట్ లైన్ చదువుతున్నాను. ఇశ్రాయేలు యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహాకనికరమును నేను ప్రకటన చేస్తాను. నేను ఎలాంటి కనికరం చూపించానో నేను ప్రకటన చేస్తాను. వినండి, వారు నా జనులని. వారందరినీ ఏమనుకున్నాడట? ఇప్పుడు భూలోకంలో మిగలబడిపోయి ఉగ్రత పాలైన జనమందరినీ మొదట దేవుడు ఏమనుకున్నాడంటే, వారు నా జనులు, అబద్ధం ఆడలేరని పిల్లలు అనుకున్నాడు. కేవలం అన్య
ఈయనంత ఆశ పెట్టుకోడు కదా కదా. దేవునిని ఆశ్రయించి ఆయన పద్ధతులు ఆయన పేర్లు అన్నీ కలిగి ఉండి ఆయన వాక్యాన్ని అనుసరించలేదంట. 48 అడ్రస్ చేస్తున్నాడు కదా వాళ్ళు. 48 మొదట్లో ఏమైనా అడ్రస్ చేస్తున్నాడు, నీతి సత్యములను అనుసరింపని వారలారా అంటా ఉన్నాడు. వీళ్ళందరూ ఏమవుతారు? రాకడ సమయంలో విడవపడతారు. విడవపడిన తర్వాత ఘోరమైన శిక్షకు గురి అవుతారు. ఘోరమైన శిక్షకు గురి అవుతారు. ఎందుకు ఇలాంటి శిక్ష వచ్చేస్తుంది భూమి మీదకి అని అనుకుంటే దేవుడు చెప్తా ఉన్నాడు, వారు నా జనమని అబద్ధమాడిన పిల్లలని అనుకుని వారికి రక్షకుడయ్యాడు. వారి యావత్ బాధలో వారితో పాటు బాధలు ఉన్నాడు. ఆయన సన్నిధి దూత వారిని రక్షించింది. ప్రేమ చేత తాళింపు చేత వారిని విమోచించిన పూర్వ దినములన్నింటిలో కూడా వారిని మోసుకొని ఎత్తుకొని వచ్చాడు. దేవుని స్తోత్రం కలిగి. కాబట్టి మరి చివరికి ఏమవుతుందంటే గగనం చీల్చుకుని దేవుడు 65, 64 మొదట గగనం చీల్చుకుని దేవుడు దిగి వస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలిగి. అప్పుడు ఈ భూలోకంలో నిర్లక్ష్యంగా ఏమండి ఏం కాదులే అని అనుకునేవారు, అలాగే దేవుడు లేదు ఏమీ లేదు అని అనుకునేవారు. అసలు యేసు పేరు చెబితే మరి మరి చెవుల్లో వేళ్ళు పెట్టుకునేవారు, అసహించుకునేవారు, తృణీకరించేవారు, ఆయన పేరును ప్రకటించే వారిని హతమార్చేవారు, శిక్షించేవారు. అందరూ కూడా ఆ దినము ఇది భయంకరమైన దినము, మేము అనుకోని భయంకరమైన కార్యాలు జరుగుతున్నవేంటి అని వాళ్ళల్లో కలవరం పుడుతుందండి. ఏం పుడుతుందంటే కలవరం పుడుతుందంట. చూసారా? చూడండి, కలవరం పుట్టి వాళ్ళు చివరికి ఎలా బతిమాలుతారంటే అందరూ 9వ వచనం చూడండి. యెహోవా అత్యధికముగా కోపపడకు, మేము చేసిన దోషమును నిత్యము జ్ఞాపకం చేసుకొనుము, చింతగించము, చూడుము, దయచేయము, మేమందరము ఇప్పుడు బ్రతిమలాడుతున్నారు. ఏమని? మేమందరము. ప్రకటన గ్రంథంలో మనం ఇంచుమించు 3 చోట్ల ఎత్తపడటం చూస్తాం. 4వ అధ్యాయంలో ఒకసారి ఇక్కడకు ఎక్కి రమ్ము అన్నప్పుడు అదొక ఎత్తపడటం. మిగిలిన వారందరి మీదకి కూడా దేవుడు శిక్షను పంపిస్తాం. అలాగే 7వ అధ్యాయంలో ఒకసారి చూస్తాం. లెక్కకు 144,000 మంది వెళ్ళినట్టు ఆయా వంశంలోనే, ఆయా భాషల్లోనే, ఆయా ప్రాంతంలో నుండి లెక్కలేనటువంటి జనం కూడా ఆకాశంలోకి ఎక్కువ వెళ్ళిపోయినట్టుగా చూస్తాం. అలాగే 14వ అధ్యాయంలో కూడా మరొక రాకడ చూస్తాం. మీరు చెప్పిన మీ పాత్రలో రాసుకున్నట్టున్నారు. బైబిల్ ఎక్కడ టిక్ పెట్టుకుంటే ఒకసారి చూడండి, ఇంచుమించు 3 స్పెల్స్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ బ్రతిమాలుతున్నారు. ఇప్పుడు దేవుడు చూడండి వాళ్ళ విషయంలో ఏ రీతిగా స్పందిస్తున్నాడు చూడండి. 65వ వచనం, 65వ అధ్యాయం. నా యొక్క విచారణ చేయని వారిని చూసారా? వాళ్ళని కనికరిస్తున్నాడు అనమాట. ఇప్పుడు అంతే కదా అర్థం. నా యొక్క విచారణ చేయని వారిని అంటే అంతకు ముందన్నడూ కూడా నా దగ్గరికి రాలేదండి. అర్థమవుతుందండి? మీరు ఒక వరుసలో వెళ్తున్నాం కదా. అంతకు ముందన్నడూ కూడా నా దగ్గరికి రాలేదు. వీళ్ళు ఏమంటున్నారు? అయ్యా కోపగించకు, మేము కూడా మీ ప్రజలమే కదా, మేము ఊహించినటువంటి భయంకరమైన కార్యాలు ఇవేంటి ఇలా జరుగుతున్నాయని కలవరం పొంది, ఒరే నిజముగా మనకు మన దగ్గరకు వచ్చిన సువార్తను మనం నిర్లక్ష్యం చేశాం, కానీ నిజమైన దేవుడు లాగా ఉన్నాడు కాబట్టి వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళాడు. మిగిలిన వాళ్ళకి మనకి శ్రమలు తప్పవు, కాబట్టి దేవుడిని బతిమాలుకుంటేనే కానీ విడుదల దొరికేలా లేదు అని చెప్పి మరి ఆయన తట్టు తిరిగిన వాళ్ళందరి వైపు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం కదా. నా యొక్క విచారణ చేయని వారికి నా దర్శనములకు రానిచ్చింది. దేవుని స్తోత్రం కదా. నన్ను వెతకని వారికి నేను దొరికింది. నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడిన జనముతో చెప్పుచున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా పేరు పెట్టబడని జనము, విడవబడ్డ వారితో మాట్లాడుతున్నాను. నా పేరు పెట్టబడని జనముతో. అలాగే మనం కూడా ఈ వాక్యాన్ని, ఈ అధ్యాయాన్ని మనకి కూడా వర్తించుకుని చదువుతుండాలి. ఈ అధ్యాయం మాత్రం. ఈ అధ్యాయంలో పూర్వం మన సంగతి ఏంటో తెలుసా? మనం ఆయన దగ్గరికి విచారణకు రాలేదు అసలు. అనగా అయ్యా నువ్వు దేవుడు అంట, నాకు కావాలి అని మీలో ఎవరైనా ఆయన దేవుడిని గుర్తించి ముందుగా కావాలని ఎవరైనా వచ్చారా? లేదా మీ జీవితాల్లో ఏదో కార్యం చేస్తే
వచ్చిందే, లేదా మేళ్ళలో ఎవరు అంగీకరిస్తే తర్వాత అంగీకరించి వచ్చారా కదా. ఎవరు కూడా మళ్ళీ ఎవరు కూడా నేను దేవుడు అంట, నీ గురించి విన్నాను, నా మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను, నువ్వు నాకు దేవుడిగా కావాలి అని మనం ఎవరు మా దగ్గరకు రాలేదు. ఇప్పుడు విడవబడిన జనంతో మాట్లాడుతున్న సంగతి ఏమో కానీ నీకు నువ్వు వర్తించుకుని ఆలోచించు. నువ్వు వెదకకపోయినా ఆయన నీకు దొరికాడు. అవునా అవునా? మొదటి వచనం 2వ లైన్ ఏమని చెప్తుంది? నన్ను వెనకని వారికి. అవునమ్మా? అంతేనా? కుర్చీలో కూర్చున్న వారు సమాధానం చెప్పాలి, నా బాగా దూరం అయితే. అవును కదా? మనకి ఈ దేవుడు కావాలనుకొని మనం వచ్చామా దేవుడి దగ్గరికి? లేదు. వెదకకపోయినా మనకు దేవుడు దొరికాడు. దేవుడు అంతేనమ్మా అక్క? అంతేనా? వెదకకపోయినా ఏం చేశాడంటే దొరికి ఏమని భరోసా ఇచ్చాడని తెలుసు? నేనున్నాను. ఎవరు భరోసా ఇచ్చాడంటే నేనున్నాను నీతో, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడిన జనముతో నేను చెప్పుచున్నాను. అయితే మన పూర్వస్థితి ఏంటో చెప్తా ఉన్నాడు. అలాగే విడవబడిన వారితో ఈ వాక్యాన్ని 2 విధాలుగా అర్థం చేసుకోవాలని చెప్తా ఉన్నాడు. ఎలాగా? మనం ఒక వరుసలో వస్తున్నాం. ఇప్పుడు విడవబడిన వారందరూ కూడా, అన్య జనాంగము అందరూ కూడా దేవునికి మొరపెడుతున్నారు. అయ్యా, గగనం చీల్చుకుని నువ్వు వచ్చావు, భయంకరమైన మేము అనుకునే భయంకరమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి, మేము కూడా నీ ప్రజలమే కదా, ఇంత కోపగించుకోవద్దు, మమ్మల్ని కూడా చేర్చుకో, మేము నీ ప్రజలమే కదా అని బతిమాలుకుంటున్న వారితో దేవుడు రెస్పాండ్ అవుతున్నాడు. ఒక కోణం నుంచి అర్థం చేసుకోవాలి. రెండవది, మన పూర్వస్థితిని మనకు వర్తింప చేసుకుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. ఓకేనా? అంటే ఒక స్థానంలో నువ్వున్నా, ఒక స్థానంలో విడవబడ్డాను, మీ ఇద్దరితో దేవుడు మాట్లాడుతున్నట్టుగా అర్థం చేసుకోవాలి ఈ వాక్యాన్ని. అర్థమవుతుందండి? ఇప్పుడు ఏమంటున్నాడు? మనమంటే ఆయన దగ్గరికి విచారణ చేయడానికి రాలేదంట. ఆయన కావాలని వెతికి, ఆయన దేవుడు అంటవా నాకు కావాలి అనుకుని వెతికి రాలేదంట. అయినా కానీ మనకు దొరికి దేవుడు ఏమని వాగ్దానం చేశాడంటే, ఇదిగో నేనున్నానని వాగ్దానం చేశాడంట. మన పూర్వ పరిస్థితి ఏంటి తెలుసా? 2వ వచనం చూడండి. తమ ఆలోచనను అనుసరించి చెడు మార్గంలో నడుచుకోవచ్చు లోబడనొల్లని ప్రజల వైపు. అంటే ఇదిగో ఇప్పుడైతే బతిమాలుతున్నావు కానీ ఎవరితో మాట్లాడుతున్నాడు? విడవబడిన. ఇప్పుడైతే బతిమాలుతున్నావు కానీ అప్పుడు లోబడకుండా నువ్వు తిరుగుతూ ఉంటే దినమెల్లా నీ వైపు చేతులు చాపుకొని నేనున్నాను అంటండి. లోబడనొల్లకుండా వాళ్ళు ఉంటే, ఎరగకుండా మనం ఉంటే, ఇప్పుడు ఇద్దరితో మాట్లాడతాడని చెప్పగా ఎరగకుండా మనం ఉంటే దేవుడు అంటే ఏం చేశాడంట? షబీనా దినమంతా చేతులు చాపి ఎప్పుడు వస్తావు నా కుమార్తె, ఎప్పుడు వస్తావు నా కుమారుడా అని చేతులు చాపి ఎదురు చూశాడంటే దేవుడు ఇస్తారు. అరే, దేవుని కొరకు ఎదురు చూసిన వాళ్ళు ఒక్కరు లేవు ఇందులో. అవును కదా? నిజంగా దేవుని కొరకు ఎదురు చూసిన వాళ్ళు ఒక్కరు లేవు. మా ఇంటికి దేవుడు రావడం చాలా గగనమైపోయింది. వచ్చిన ప్రతిసారి కూడా మా అమ్మ తిరస్కరించడమే, మంచానికి నేలకు పక్కకు అంటుకుపోతుంది కానీ తిరస్కరించడమే. అదవుతుంది. మా ఇంటికి రావడానికి ఎంతో కష్టమైంది. బలవంతంగా బతిమాలి దేవుడు ఒక సేవకు, మా చుట్టం ద్వారా ఒక సేవకుల ద్వారా మా ఇంట్లో వచ్చాడు, కార్యం చేశాడు. వెంటనే ఆమె ఆ రాత్రికే ఆమెకు కలిగిన ఆ యొక్క స్వస్థతను బట్టి ఆమె దేవుడికి లోపల జరిగింది. ఆయన వెతుక్కుని బతిమాలుకొని మా జీవితాలకు వచ్చాడండి. మా జీవితాన్ని బాగు చేయడానికి మేము వెళ్ళలేదు. ఇదిగో నేనున్నాను, ఒక్కసారి చేర్చుకో, నేనున్నానని వాగ్దానం చేస్తాడంటే దేవుడు. లోబడకుండా ఉంటుంటే దినవల్ల చేతులు చాపి పిలుస్తాడంటండి. మనం దేవుడిని తిరస్కరించినంతటి మూర్ఖులు. మనం లోబడకుండా ఉంటే దినవల్ల చేతులు చాపుతున్నాడంటే ఇంకేంటి చేస్తారంటే చూసారా? వారు ఎవరితో మాట్లాడుతున్నాడని అర్థం చేసుకోవాలని చెప్పాను. 2 రకాలు, విడవబడిన వారితో, మనతో. అప్పుడులో పూర్వంలో మనం ఏం చేస్తామంటే చూడండి, వాళ్ళు తోటల్లో బలి అర్పణలు అర్పించచ్చు. తోటల్లో బలి అర్పణం, తోటల్లో వద, తోటలో బలిచ్చి అక్కడే వండుకొని తిన్నామంట. పిక్నిక్ స్పాట్ గుర్తుందా? ఏమండి, ఇప్పుడు లోవలు కోవలు ఉన్నాయి కదా, అవన్నీ ఇవి ఈ కోవకు చెందినవి. తోటలలో బలి అర్పణలు అర్పించి ఇటుకల మీద దూపం వేసి వేయుదురు, నా భయం లేకుండా వారు నిత్యము కోపము కలుగ చేయించున్నారు. ఇంకేంటంటే వారి సమాధులలో కూర్చుంటారు. సమాధుల్లో దేనికి? ఇగో సమాధుల్లో మళ్ళీ అర్పణలు ఇవ్వడానికి, అదే చనిపోయిన వారి పేరట ప్రార్థనలు చేయడానికి.
వాళ్ళకి ఉపాయాలు పెట్టడానికి. ఇదిగో సమాధుల్లో కూర్చుండొచ్చు, రహస్య స్థలంలో ప్రవేశించచ్చు. అక్కడ కూడా మరి బలిచ్చి వండుకుని అదిగో పంది మాంసం తింటా ఉన్నారంట. అసహ్య పాకములు వారి పాత్రలో ఉన్నది. పైగా ఏమన్నారంట వారు, మా దాపునకు రావద్దు అని చెప్పారంట దేవుడికి. ఏమని చెప్పారంటే, మా దాపునకు రావద్దు, మాకు అవసరం లేదు, ఎడంగా ఉండు, నీకంటే మేము పరిశుద్ధులం అనుకున్నారంట. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా? యెహోవా ఎక్కడది 9వ వచనం 64:9 చదువు. 9 యెహోవా 64:9 చదవమన్నాడమ్మా. యెహోవా అత్యధికముగా కోపగించుకో. ఏంటది? మేము చేసిన దోషముల నిత్యము జ్ఞాపకం చేసుకొనుము, చిత్తగించుము, చూడుము, మేము కూడా తేటగా చూడు, నువ్వు సృష్టించిన ప్రజలమే కదా అంటున్నారు. తేటగా చూడు, నువ్వు సృష్టించిన ప్రజలమే కదా అంటున్నారు. అంతకుముందు ఏమన్నారంట? రావద్దు, మా దాపులకు రావద్దు, నీకంటే మేము పరిశుద్ధులం అని తిరస్కరించారంటండి. చూడండి, నీకంటే మేము పరిశుద్ధులం అని చెప్పుచు వీరు నా నాసికారంధ్రములకు పొగవలెను, జనమంతయు మండుచుండు అగ్ని వలె ఉన్నారు. అప్పుడు దేవుని స్తోత్రం కాదు. అప్పుడు వెంటనే దేవుడు ఏం చేశాడంటే తెలుసు? అర్థమవుతుందండి, అర్థమవుతుందా? స్పీడ్గా వెళ్తున్నాను ఈవేళ, కొంచెం ఫాస్ట్గా వెళ్ళాలని అనిపిస్తుంది. అర్థమవుతుంది కదా? అప్పుడు వెంటనే దేవుడు బతిమాలుతున్నా, చేతులు చాపి పిలుస్తున్నా, ఎప్పుడైతే ఆలోచించలేదో, ఇలాగ చేస్తున్నారో, పైగా రావద్దు, చాలు, మాకు తెలుసు, మేము దేవుడు, మేము నీకంటే పరిశుద్ధులు, ఎప్పుడైతే అన్నారో పాపం వచ్చేసిందంట. చూడండి, ఒక్కొక్కసారి మనకు పాపం వస్తే మన ముక్కులు వచ్చి వేడి గాలి వచ్చేస్తుంది ఉందా? అలాగ ఆయనకి ఉగ్రత వచ్చేసి వెంటనే పుస్తకం తీసి రాసేసాడంటే. నేను పుస్తకం చూడండి, అది 6వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా ఎదుట గ్రంథములో అది రాయబడి ఉన్నది, ప్రతీకారము చేయగా. ఏమంటున్నాడండి? 62 మొదటి వచనం చదవండి. 62 మొదటిది చదువుతున్నారు, మీరు కూడా చూడండి. సియోను నీతి సూర్యకాంతి వలె కనపడే వరకు, దాని రక్షణ దీపం వలె వెలుగుచుండు వరకు సియోను పక్షమున నేను మౌనముగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఊరుకొనను. దేవుని స్తోత్రం కలుగునుగా. ఎందుకని ఇట్లాగ చెప్తా ఉన్నాడు? వాళ్ళకు మేలు చేయడానికి, మేలు కలిగే వరకు నేను నిద్రపోనంటా ఉన్నాడు. అవునా? ఆ పైన 6వ వచనంలో చెప్తాను, 7వ వచనం చెప్తాను, మీ అవమానానికి రెట్టింపు ఘనత ఇస్తాను, నిందకు ప్రతిగా ఏమండి, నిందకు ప్రతిగా తాము పొందిన భాగం అనుభవించి వారు సంతోషిస్తారు అని చెప్పి పైన అంటున్నాడు. నేను ఇలాగా ఆజ్ఞయించాను, నేను ఇలా దీవెనిచ్చాను, నేను ఇలా ఆశీర్వదించాను, కాబట్టి అది నెరవేరే వరకు నేను మౌనంగా ఉండను అంటున్నాడు. దేవుడు ఆశీర్వాదం ఇస్తానని వాగ్దానం చేస్తే అది జరిగే వరకు మౌనంగా ఉన్నాడంట. మరి ఇక్కడ పరిస్థితి ఏమిటి? ఇక్కడ పరిస్థితి ఏమిటి? వారు చేసిన తిరుగుబాటును బట్టి నేను నా ఎదుట ఉన్న గ్రంథంలో అది రాయబడినదంటే రాసేసాను, రాసి ఉంచాను, ప్రతీకారం చేయగా నేను మౌనంగా ఉండను అని అనుకున్నాడట. చూడండి, ఇక్కడ నిశ్చయముగా మీ దోషములను వారు అనుభవించినట్టు నేను వారికి ప్రతీకారం చేసేదను, నిశ్చయముగా మీ దోషములను బట్టి, మీ పితరుల దోషములను బట్టి, అనగా పర్వతముల మీద ఈ జనులు దూపము వేసిన దానిని బట్టి. దేని బట్టి కోపం వచ్చింది? అది అక్కడ తోటల్లోను వాటిల్లోను ఇటుకల మీద దూపం వేసిన సాగుతుంది కదండి. దానికోసం ఏమొచ్చిందంటే దేవునికి వచ్చింది. దూపము వేసిన దానిని బట్టి, కొండల మీద నన్ను దూషించిన దానిని బట్టి, మొట్టమొదటిసారి వారి ఒడిలోనే ఏం చేస్తాడంటే, ప్రతీకారం ఏం చేస్తాడంట? పులిచిపోస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూసారా ఎంత దేవుని తిరస్కరించినందుకు, దేవుని కాదన్నందుకు మనందరం ఎంత ఉగ్రతకు పాత్రలుగా చూడండి. ఈ వాక్యం ఎవరి గురించి అని చెప్పాను నేను? ఎవరి గురించి? విలువబడిన వారి గురించి ఒకటి, ఇంకా మన కోసం.
మనం ఇదివరకు దేవుడిని అంగీకరించలేదు కదా. దేవుడి మాట విన్నామా? దేవుడు కాదనుకున్నాం కదా. దేవుని దగ్గర లొంగామా? దేవుడు మాకు కావాలని అనుకున్నామా? దేవుడిని అంగీకరించామా? అది లేదు కదా. కాబట్టి దేవుడు ఇలా అనుకున్నాడు. దేవుడు కాదని మనం ఇలాంటి పనులు చేసామంటాడు. ఇంకా ఇలాంటి పనులు చేసామంట. అదేంటా మీరు ఎవరైనా లోపలికి వెళ్ళారా? వెళ్ళారా? లోపలికి వెళ్ళారా? వెళ్ళలేదు. ఎవరు లేదా? ఇలా వేశారా? ఇలా వేశారా? వేశారు. ఇది మన మీదకి రావాల్సిన ఉగ్రత. ఇలాంటి ఉగ్రత రావాల్సి ఉండేది. రాసుకున్నాడు ఆయన. రాసేసుకుని ఆయన పాపం వచ్చి లేదని చేయకుండా మానను అనుకున్నాడు. అలాంటి ఉగ్రత పాత్రలు అండి మనం. కానీ దేవుడు ఏం చేస్తున్నాడని తెలుసా? చూడండి, యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, ద్రాక్ష గెలలలో కొత్త రసం కనబడినప్పుడు జనులు అది దీవెనకరమైనది, దాన్ని కొట్టివేయద్దు అని చెప్తారు కదా. నా సేవకుల అందరినీ నేను నశింప చేయకూడనట్లు వారిని బట్టి నేను అలాగే చేసేదను. దేవుని స్తోత్రంగా. వినండి, కొంచెం అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉన్నా, ఇది వరకు మనం ఆయన చేసిన తిరుగుబాటుని బట్టి, మనం అర్పించిన ధూపాలను బట్టి, ఏమండి తిరిగిన మార్గాలను బట్టి, ఆయన తృణీకరించినందుకు ఆయనకు కోపం వచ్చి ఆ ఉగ్రత నేను ఎలాగైనా తీర్చుకుంటాను అని చెప్పి ఎందులో రాసుకున్నాడంట? ఆయన ఎదుట రెస్పాండ్ అవ్వండి. ఆయన ఎదుట గ్రంథంలో రాసేసుకున్నాడు. ఇప్పుడు మనందరము కూడా దేనికి పాత్రలు అయిపోయి ఉన్నాము? ఉగ్రతకు పాత్రలు అయిపోయి ఉన్నాడు. అయితే ఆయన అంటా ఉన్నాడు, ద్రాక్ష పళ్ళు అన్నీ పాడైపోయి అనుకుని మన ఇంటికి ద్రాక్ష తిత్తి తెచ్చారు, ద్రాక్ష గెల తెచ్చారు, లేదా అప్పుపండు గెల తెచ్చారు. అవన్నీ పాడైపోయి అనుకుని పారేస్తున్నాం. నేను పారేస్తున్నాను. మీరు అంటారు అలా కాదు అక్క, అక్క అవతల వైపు కొంచెం మంచి గెల ఉంది, 4-5 పళ్ళు బాగున్నాయి, అట్లా ఉంచు, అట్లా ఉంచక మొత్తం పారేకు, మొత్తం పాడవలేదు ఉంటుంది అంటారా లేదా? అంటారా లేదా? అన్నప్పుడు నేనేం చేయాలి? అప్పుడు మొత్తం పారేయకుండా వాటిని ఉంచాలి. అలా ఇంత ఉగ్రతకు పాత్రమైన మనలో ఆయనను సేవించడానికి వండుకున్నామంట కొంతమంది. అలా వండుకున్నప్పుడు మనల్ని చూసి ఆయన్ని సేవిస్తున్నందుకు ఆయన సేవకులుగా భావించి వాళ్ళ విషయంలో కూడా నేను అలాగే చేస్తాను అంటున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. ఉగ్రత తప్పించుకున్నావా లేదా? చెప్పండి, దేవుని స్తోత్రం చెప్పండి. ఉగ్రత తప్పించుకున్నందుకు దేవుని స్తోత్రం చెప్పండి. అలానే వస్తాను ఇందాక వెళ్ళానన్నావు కదా, మరి ఆ ఉగ్రత పాత్రవే. కానీ దేవుడు ఏం చేసినాడు? ఆయన వైపు మండుకున్నందుకు, ఆయన సేవిస్తున్నందుకు, ఆయన సేవకుల జాబితాలో మనం ఉన్నందుకు, అదిగో ద్రాక్ష తిత్తిలో కొన్ని ద్రాక్షలు బాగుంటే ఇదంతా పాడైందని నేను పారేస్తా ఉంటే, వద్దు వద్దు అందులో కొంచెం దీవెనకరమైన ఉన్నాయని ఎవరైనా చెప్పితే ఆపేస్తాను కదా. అలాగే నా సేవకుల విషయంలో కూడా నేను అలాగే చేస్తాను అంటున్నాడు. చూసావా? క్షణంలో నిర్ణయం మార్చుకున్నాడు దేవుడు. ఆయన తట్టు తిరిగితే, వింటున్నావా? ఆయన తట్టు తిరిగితే నిమిషంలో, క్షణంలో నిర్ణయం మార్చుకున్నాడు. కానీ ఆయనకు వీపు చూపించి మళ్ళీ నువ్వు తిరగడానికి సంవత్సరం పట్టేస్తుంది. మనం వీపు చూపిస్తే మళ్ళీ ఆయన దగ్గరకు రావడానికి నెల పట్టేస్తుంది. వీపు చూపించాలంటే ఆయన మార్గములు అనుసరించకపోతే నువ్వు బలిపేట ఎదురుకుండా కూర్చున్నప్పుడు వ్యర్థమేనండి. అర్థమవుతుందా? యాకోబు రాసిన పత్రికలో, యాకోబు రాసిన పత్రిక పేతురు ధర్మశాస్త్రం అంతయు పాటించి, చదవండి, ఒక్క మాట తప్పిపోతే, యాకోబేనా? రైట్, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. 9వ వచనం. సరే, ఇక్కడ పర్లేదు. రైట్ రైట్. 10వ వచనం ఇక్కడ ప్రింట్ పడలేదు నాకు. ఎవడైనాను ధర్మశాస్త్రం అంతయు కైకొనియు చాలు. ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయేది ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. ఉదాహరణకు
ఆజ్ఞలు ఉన్నాయి కదా. ఈ 10 ఆజ్ఞల్లో ఏదో ఒక ఆజ్ఞ తీసుకోవచ్చు కదా. అక్కడ ఉదాహరణ కూడా ఇచ్చాడు, చదవండి. వ్యభిచారం గురించి ఎత్తాడు. వ్యభిచరించొద్దని చెప్పిన వాడు యాకోబు పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనమండి. వ్యభిచరించవద్దని చెప్పిన వాడు నరహత్య చేయకూడదని కూడా చెప్పాడు కదా. వ్యభిచరించట్లేదు నేను అని అన్నా, నరహత్య చేస్తే ఆజ్ఞ విషయంలో తప్పిపోయాడంటే, నేను నరహత్య చేయట్లేదు అని వ్యభిచరించిన ఆజ్ఞలన్నింటి విషయంలో తప్పిపోయాడంటే, అసలు నేను వ్యభిచారము చేయట్లేదు, నరహత్య చేయట్లేదు, కాకపోతే విశ్రాంతి దినాన్ని క్రమంగా రాలేకపోతున్నాను అని అన్నా, నువ్వు ఆజ్ఞల విషయంలో తప్పిపోయినట్టే. ఆజ్ఞల్లో 2వ ఆజ్ఞ 3వ ఆజ్ఞ విశ్రాంతి దినాన్ని క్రమం తప్పకుండా పరిశుద్ధంగా ఆచరించాలి. విశ్రాంతి దినం అనగా ఏమి? ఆదివారం నాటిని ఎలా పాటించాలంట? ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయినా నువ్వు ధర్మశాస్త్రం అంతటి విషయంలో తప్పిపోయినట్టే కదా. ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయినా ధర్మశాస్త్రం అంతటి విషయంలో తప్పిపోయినట్టే కదా అంటున్నాడు దేవుడు. అర్థమవుతుందండి? కాబట్టి దేవుణ్ణి విడిచి దేవుడికి మనసివ్వక వేరొకటి మనసులో తెచ్చి పెట్టుకుంటే అది ఆధ్యాత్మిక వ్యభిచారం కిందకి వస్తుంది. ఏ వ్యభిచారం అంటే? ఆధ్యాత్మిక వ్యభిచారం చేసిన వాళ్ళకి అసలు క్షమాపణ లేదు, శారీరక వ్యభిచారం చేస్తే అసలు క్షమాపణ. అర్థమవుతుందా? కాబట్టి ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయినా ఏంటంటాడు, మొత్తం అంతా కూడా తప్పిపోయినట్టే. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ ఏంటంటే మళ్ళుకున్నందుకు ఆయన నిర్ణయాన్ని ఎంతసేపట్లో మార్చుకున్నాడండి? ఒక నిమిషంలో, క్షణంలో మార్చుకున్నాడు. ఎంతసేపట్లో మార్చుకున్నాడండి? క్షణంలో మార్చుకున్నాడు. దేవుని స్తోత్రం. ఎంతసేపట్లో మార్చుకున్నాడు? క్షణంలో మార్చుకున్నాడు. అదే నువ్వు నేను వీపు చూపిస్తే తిరగటానికి చాలా కాలం పట్టింది. మనం అనుకున్న నిర్ణయం మీద మనం నిలబడిపోతున్నాం, మన ఇష్యూస్ మీద మనం స్టాండ్ బై అయిపోతున్నాం. అవునా? మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ ఇష్యూ మీద స్టాండ్ బై అయిపోతున్నాం. ఒకసారి నిర్ణయించుకున్నామంటే ఎదరికే వెళ్తున్నాం తప్ప వెనకటి తిరగట్లేదు. ఆత్మలో దేవుని మాట ఘోషిస్తున్నా, అరే అలా చేస్తున్నావు, అరే ఇలా చేస్తున్నావు అని ఆత్మ ఘోషిస్తున్నా కూడా ఆత్మఘోష మనం వింటలేదు. దీని అర్థం దేవుణ్ణి మనము అన్ని విషయాల్లో పాటిస్తున్నట్టు కాదు కదా. కాబట్టి ఆయన అంటూ ఉన్నాడు ఏమనంటే, నీ విషయంలో నేను చేస్తానన్న కీడు చేయగా నిమిషంలో మాట మార్చుకున్నాను. దేవుని స్తోత్రం. అది ఆల్రెడీ బుక్లో రాసుకున్నాడంట. ఏ బుక్లో? ఆయన ఎదుట ఉన్న ఆ గ్రంథంలో రాసేసుకున్నాడంట. ఎలాగైనా వీళ్ళ మీద ఉగ్రత తప్పదు. ఆయన చేతితో రాసుకున్నది ఆయనే ఏం చేశాడు మన విషయంలో చెప్పాలి. ఆయన చేతితో రాసుకున్నది ఆయనే ఏం చేశాడు మన విషయంలో? క్యాన్సిల్ చేశాడు. అర్థమైందా? ఆయన చేతితో రాసుకున్న విషయాన్ని నీ విషయంలో నా విషయంలో క్యాన్సిల్ చేశాడు. అందుకు రుణపడి ఉండాలని మనం. మేలు చేసినందుకు కాదు, ఏదో ఆశీర్వదించినందుకు కాదు. ఇప్పుడు అదవుతుందండి. ఏదో అన్ని సంపాదించుకోవడానికి సెలవిచ్చినందుకు కాదు, మన బిడ్డలను ఆరోగ్యంగా వర్ధిల్లింప చేసినందుకు కాదు. ఆయన గ్రంథములో ఉగ్రతకు పాత్రలమని రాసుకున్న తరువాత అలికి ఇంక రాలేదు. ఉగ్రతకు పాత్రలమని రాసుకున్న తరువాత దేవుడు దాన్ని రద్దు చేశాడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి నువ్వు ఎక్కడా రాసుకోవు, మనసులో నిర్ణయించుకుంటావు అంతే అని అలాగే చేసుకెళ్ళిపోతున్నావు. నీ తలంపులు రద్దు చేయట్లేదు కానీ ఆయన ఆల్రెడీ దైవ గ్రంథంలో, ఆయన ఎదుటిన్న గ్రంథంలో రాసుకున్నది నీ విషయంలో రద్దు చేశాడంటే నీవు నేను ఎంత సేఫ్ జోన్లోకి వచ్చామో ఆలోచించండి. అర్థమవుతుందండి? ఆయన మాటలు లోతుకెళ్ళి అర్థం చేసుకుంటారు కానీ ఆయన చేసిన మేలు కనిపించదు. లేకపోతే ఎంతసేపు ఇదిగో నేను చెప్తున్నాను కదా, నా మరణాపాయ స్థితి నుంచి నాకు రక్షించాడు, యాక్సిడెంట్ నుంచి రక్షించాడు, ఏదో చిన్న చిన్న చెప్తున్నాను కదా, ఇవే కనిపిస్తాయి ఎంతసేపు మేలు. వీటి కంటే మొట్టమొదటి మేలు ఒకటి చేశాడు. ఆయనను కాదని అవిధేయంగా తిరుగుతున్న శిక్ష మన మీదకు రాకుండా చేశాడు. తెలుస్తుంది. హల్లెలూయా.
దేవుడిని తిరస్కరించి అర్థమైందండి. మా నాన్నగారు అయితే పాస్టర్ గారు కొట్టేయడానికి వెళ్ళిపోయారు. అది నాకు గుర్తులేదు ఆ విషయం. మా అమ్మ చెప్తుంది, పాస్టర్ గారు కొట్టేయడానికి వెళ్ళిపోయారు. ఈ పాపాలన్నీ యాజిటీస్గా వర్తింప చేయాలని గ్రంథంలో రాసుకున్నప్పటికీ కూడా దేవుడు ఏం చేశాడంటండి? దేవుడి స్తోత్రం. అది గొప్ప మేలండి, అది గొప్ప మేలు. ఇక చూడండి ఏం చేస్తున్నాడు, ఏమంటున్నాడండి? నా సేవకులందరినీ నేను నశింప చేయకుండా 8లో చదువుతున్నాను. వారిని బట్టి నేను అలాగే చేసేదాను. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఎలాంటి ఉదాహరణ ఇచ్చాడో చూడండి. ద్రాక్ష గెలలో కొత్త రసం కనబడినప్పుడు జనులు అది దీవెనకరమైంది, దాన్ని కొట్టివేయద్దు అని అనుకుంటారు కదా. అంటే ఒక గెలలో పళ్ళన్నీ పాడైపోయాయి అని అనుకుని పారేద్దాం అనుకున్నప్పుడు అందులో కొన్ని పళ్ళు బాగుంటే ఉంచుతారు కదా. అలాగే నేను నా సేవకుల విషయంలో నేను నశింప చేయకుండా, అంటే పారేయకుండా వాళ్ళని ఉంచాను అంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకేంటంటున్నాడు చూడండి. తర్వాత 11వ వచనానికి వెళ్దాం. యెహోవాను విసర్జించి నా పరిశుద్ధ పర్వతమును మరిచిపోయి గాదునకు, అనగా కింద ఎవరు చూడండి, అదృష్టానికి బల్లను సిద్ధపరచువారన్నారా. అంటే అర్థం ఏంటంటే మన జీవితంలో ఏం జరిగినా అదృష్టం ఉంటే జరుగుతుంది దానికి దేవుడికి. అర్థమైందా? ఇదో సిద్ధాంతం, ఇదో సిద్ధాంతం. మనకు అదృష్టం ఉంటే మనం ఎక్కడో వస్తుంది, దానికి ప్రత్యేకంగా దేవుడికి ప్రార్థన చేయక్కర్లేదు అనే ఒక సిద్ధాంతం. చూసారా? దారుణమైన సిద్ధాంతాలు లోపల ఉన్నాయండి ఈ క్రైస్తత్వంలోనే. వాక్యం ఏమని చెప్తుంది? ఆయన గోజాడి ప్రార్థన చేయాలి అని చెప్తుంది. అవునా? అంటే బ్రతిమాలుతూ ప్రార్థన చేయాలి అని చెప్తుంది. ఎక్కువసార్లు ప్రార్థన చేయాలని చెప్తుంది. అవునా? నీకు ఉద్యోగం రావాలనుకుంటున్నావు, దాన్ని ఎన్నిసార్లు ప్రార్థన చేస్తావు? వచ్చే వరకు నాకులాడి ప్రార్థన చేయాలి. అవునా? అవును. దీని మీద వ్యతిరేకమైన సిద్ధాంతాలు ఏంటో తెలుసా? అప్లికేషన్ ఎన్నిసార్లు పెడతాము ఉద్యోగానికి? ఒకసారి పెడతాం. అవునా? 10 సార్లు రోజు పెడతా ఉంటావా? కలెక్టర్ గారికి పిటిషన్ ఇద్దాం అనుకుని వెళ్ళాం, లేదా రిక్విజిషన్ లెటర్ ఇద్దామని దరఖాస్తు ఇద్దామని వెళ్ళాం. ఒకరోజు వెళ్తాం, తీసుకుంటాడు ఆయన. అవును కదా? దీని మీద నేను చూస్తానులేండి, పక్కన పెడతాను. రేపు పట్టుకెళ్తావా? చెప్పాలి. ఎల్లుండో పట్టుకెళ్తావా? రోజు పట్టుకెళ్తే అవతల పోని ఫైల్లో పెట్టిన పేపర్ కూడా తీసి చూపెడతాను. అవును కదా? నేను చేస్తాను అన్నారు, మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తున్నామని ఈ సిద్ధాంతాన్ని తీసుకొచ్చి ఇందులో పెట్టారు. ఎలాగా? రోజు ఎంత తీసుకోవట్లే, అలాగా నువ్వు రోజు ప్రార్థన చేస్తే ఆయన తీసుకుంటే అది ఎవరో చెప్పింది కాదు, ఏకంగా తల పండిన సేవకులు రాసిన పుస్తకంలో ఉందండి. ఎంత ఘోరమైన సిద్ధాంతం, వ్యతిరేకమైన సిద్ధాంతాలు ప్రబలిపోతున్నాయో. పేరును బట్టి, వాళ్ళకున్న వెనక బ్యాక్గ్రౌండ్ని బట్టి వారు రాసిన ఆ యొక్క వాక్యాలు, వారు రాసిన అది వాక్యం అంటే నేను మాట్లాడుతున్న దేవుని వాక్యం కాదు, వారు రాసిన సెంటెన్సులు, రాతలు, వారి రచనలు ఎంత సత్యము అవి ఉండకపోతాయి అని జనులు గుట్టిగా నమ్మి దానిని ఫాలోవర్స్గా వెళ్ళిపోతా ఉన్నారు. ప్రార్థన విసుగు చెందక చేయాలి. యాకోబు, నువ్వు నన్ను గురించి మొదలుపెట్టడానికి విసుగుతీవి కదా అంటే ఉన్నాడు దేవుడు. అంటే విసిగిపోతున్నాక విసుగక ప్రార్థన చేయమని పదం కూడా రాసి ఉంది. అవునా? విసుగక, ఎడతెగక. అవునా? విసుగక, ఎడతెగక. అతడు నాకు మానక అతడి పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నేను అంగీకరించుచున్నానని 21వ కీర్తనలో ఉంటుంది. అవునా? మానక, విసుగక, ఎడతెగక, మానక వచ్చిన ఈ పదాలకు అర్థం ఏంటండి? ఎడటానికి ఒక్కసారి అప్లికేషన్ ఇచ్చి 2వ రోజు పట్టుకెళ్ళాం, 3వ రోజు పట్టుకెళ్ళాం, 4వ రోజు పట్టుకెళ్ళాం. ఇచ్చిన అప్లికేషన్ అతను ఎప్పుడో ఫైల్లోంచి తీసి సమాధానం ఇస్తాడు. అప్పటి వరకు నువ్వు వెయిట్ చేయాలనంటే అప్పటి వరకు ఏం చేస్తావు? గాలికి తిరుగుతావు. మోకాళ్ళ జీవితం నేర్చుకోవు, ఆత్మీయ జీవితాన్ని వంగ తీసుకోవు, హృదయాన్ని నలగొట్టుకోవు. హృదయంలో ఉన్న చెడు ఏమిటో నీకు ఇచ్చేస్తానయ్యా, నాకు కావాల్సింది నాకు ఇవ్వయ్యా అని దేవుడితో పడంపడికి చేసుకోవు. నిబంధన లేని భక్తి చేస్తూ, ఒప్పందం లేని భక్తి చేస్తూ, వాగ్దానం చేయలేనటువంటి భక్తి ఆయనకి ఇస్తానని చెప్పి ఆయన దగ్గర నుంచి వాగ్దానాలు తగ్గుదామనంటే వస్తాయా? చూసావా?
పేరు మోసిన తల పండిన సేవకులు రాసిన పుస్తకంలో చదివారండి. వెంటనే తీసి పక్కన పడింది అని ఆ పుస్తకం వాళ్ళ ఇంట్లో ముట్టుకొని జస్ట్ ఇలా పేజీ తీశాను. పేజీ తీసేసరికి నా కళ్ళ ఎదురుగా అదే కనబడింది. అమ్మ బాబా ఎంత ప్రమాదం ఉంది. దీన్ని అనుసరిస్తే చెప్పండి, ఒక్కడ ప్రార్థన చేస్తాడా? ఒక్కడ ప్రార్థన చేస్తాడండి? నాకు ప్రార్థన రాదని అమ్మాయి అంటుంది. నేనేం చెప్పాలి? అమ్మ నీకు ఎలాగొస్తే నువ్వు నాతో మాట్లాడుతూ చూసా, బాధ చెప్పుకుంటూ చూసా, అట్లాగే చెయ్యి అని చెప్పాలి కదా. ప్రార్థన అంటే సింహాసనాసీనుడైన దేవునితో మాట్లాడేది కాబట్టి చాలా జాగ్రత్తగా ఏ పదాలు పడితే ఆ పదాలు మాట్లాడడానికి, ఎలా పడితే అలా ప్రార్థించడానికి వీలు లేదు అని భయపడితే ఎవరైనా చేస్తారా? ప్రార్థన చూసావా? అంటే అపవాది ఒకరిని అధిక తెలివితేటలు కూడా ఉపయోగించుకుంటుంది అనడానికి అది గొప్ప ఉదాహరణ అయిపోయింది. అధిక తెలివితేటలు, ఒకరిని అధిక తెలివితేటలను కూడా ఉపయోగించుకొని అనేక మంది మెదళ్ళ మీద పనిచేస్తుంది అని అంటే అది జస్ట్ అదొకటి ఇదొకటి చదివానండి. తిప్పుకుని రాగలవా? అలాంటివి చదివితే నీ దేవుని మీద తీపుంటే వస్తావు. అవునా? మీ అమ్మంటే నీకు బాగా ప్రేమ. మీ అమ్మగారి మీద ఎవరో చెడుగా చెప్పారు. ఏం చేస్తుందో తెలుసా? ముందు అమ్మ అలాంటిదో కాదో కానీ ముందు ఆడి దావడ పేలగొట్టాలి. అంతేనా? ఇది ఎవరు చేసే పని? నిజంగా నమ్మకం ఉన్న ప్రేమ ఉన్న వ్యక్తి చేసే పని. అంతే కదా? అంతేనే కదా? చెప్పండి. నేను అవతల వాళ్ళని శిక్షించమని నేను చెప్పుట అని మీరు తప్పుగా భావించవద్దు. అసలు అంత ఆవేశం వస్తుందా లేదా చెప్పండి. ముందు ఆమె తర్వాత సంగతి. నిన్నెవరా అలా అనుమన్నారు అని చెప్పి ముందు పగలగొట్టేస్తారు. అంత కోపం వచ్చేస్తుంది కదా. దేవుని యొక్క విధానం నువ్వు చదవాలి, నమ్మాలి, అనుసరించాలి. ఇందుకు వ్యతిరేక్తమైన ఏ వాదాన్నైనా తిప్పి కొట్టగల శక్తిలోనికి, ఆధ్యాత్మికతలోకి రావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అటు ఇటు ఊగిసలాడుతూ ఉన్న భక్తి అనుకోనిది చూడండి. అదేదో పార్కులో ఇటు అటు ఆడతాం. ఏంటది? అప్ అండ్ సీసా అంటారు. అప్ అండ్ డౌన్ అంటారు. ఇటు బరువు ఎక్కువైతే అటు తేలిపోతుంది, అటు బరువు ఎక్కువైపోతే ఇటు తేలిపోతుంది. వాళ్ళు ఎక్కువ చెప్పేస్తే అటు తేలిపోతాం, వీళ్ళు ఎక్కువ చెప్పేస్తే ఇటు తేలిపోతాం. అలా ఉండకూడదు మన భక్తి. అందువల్ల నమ్మకమైన వాక్యం పైకి, బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్యం పైకి నువ్వు ఆధారపడాలి. దేవుని స్తోత్రంగా. అలాంటి భయంకరమైన బాధలు రాబోతున్నాయి తెలుసా. దేవుని సన్నిధి నువ్వు పోనక్కర్లేదు, నువ్వు ఎక్కడుంటే అక్కడ దేవుని సన్నిధి అనే వాదనలు వచ్చినాయి. ప్రార్థన చేయనవసరం లేదు అనే వాదన వచ్చినాయి. దేవుడికి అన్న చెవుడా ఒక్కసారి చెప్తే వెళ్ళాడా, 10 సార్లు ప్రార్థన చేస్తావా అని వాదించే వాదనలు వచ్చినాయి. అసలే మనం ప్రార్థన చేయాలంటే అలాంటి వాళ్ళకి అలాంటి ప్రార్థనల గురించి వినిపిస్తే బాగుంటుందా? చూడండి జాగ్రత్తగా. ఆయన సేవించినందుకు, ఆయన సేవిస్తున్నందుకు ఆయనకు మనం రుణపడి ఉండవలసిన ప్రక్రియ ఏంటో తెలుసా? ఆయన ఎదుటి గ్రంథంలో రాసుకున్న ఆ ఉగ్రతను మన మీద రాకుండా తప్పించేశాడంట. అందుకనే ఎక్కువసేపు ప్రార్థన చేయగలగాలి. తెలుస్తుంది. అయ్యా నేను ఎంతటి ఉగ్రతను పాత్రుడిని అదే తప్పించావా? నిన్ను కాదన్నందుకు అంత కోపం వచ్చిందా? నిన్ను తిరస్కరించినందుకు అంత కోపం వచ్చిందా? నిన్ను ఎరిగి నేను వేరేగా జీవిస్తున్నందుకు అంత కోపం వచ్చిందా? సరైన వాక్యం దగ్గరికి నన్ను నడిపించే వరకు నీ ఉగ్రత నా మీద తీర్చుకోకుండా కాపాడేవా, ఉన్నావా, కాడేవా అంటే సహించావా? ఎందుకు వందనాలయ్యా అని ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. నిజంగా దేవుడు మనకి ఏనాడో మేలు చేసి ఉన్నాడండి. దేవుని స్తోత్రం. నీకు తెలిసిన మేలు కాదు, నీ జీవితంలో నీ భర్తను మార్చడం నీకు మేలు. కానీ ఈ మేలు కాకుండానే మనము చేసిన, ఆయన విడిచిపెట్టి చేసిన అనేకమైనటువంటి విగ్రహారాధనకు కలిగిన, ఆయన తిరస్కరించిన నాకు వద్దు ఈ దేవుడు అని అన్నందుకు ఎంతో ఉగ్రత పాత్రలు అంట మనందరం. తెలుసా? ఎంత ఘోరమైన విషయం చూడండి. సరే విందాం. 11వ వచనం. యెహోవాను విసర్జించి ఇక్కడ కదా, ఇక్కడి నుంచి వెళ్ళాం. మన అదృష్టమే అనే వాదన. ఇదిగో చూడండి, అదృష్ట దేవికి ప్రాణి అర్పణ అర్పించవాళ్ళారా? నేను పిలవగా అప్పుడు పిలిచాడంట. పిలిస్తే ఏమన్నామండి మనం? అన్నామంట. ఏమన్నామండి? అన్నాం. తర్వాత చూడండి, నేను మాట్లాడగా
ఇష్టం మన ఎవరిలోనూ ఉండకూడదు. ఆయనకి ఇష్టం కాని దాన్ని మనం కోరుకోకూడదు. పిల్లలు, చదువుకున్న పిల్లలు అర్థమవుతుంది కదా, తిరిగి అర్థమవుతుందా? ఆయనకి ఇష్టం లేనిది మనం కోరుకోకూడదట. యవనస్తులు ఆయనకి ఇష్టం లేనిది మనం కోరుకోకూడదు. అమ్మలు ఆయనకి ఇష్టం లేనిది మనం కోరుకోకూడదు. సేవకులు ఆయనకి ఇష్టం లేనిది మనం కోరుకోకూడదు. తల్లులు ఆయనకి ఇష్టం లేనిది కోరుకోకూడదు. తమ్ముళ్ళు అన్నలు ఆయనకి ఇష్టం లేనిది కోరుకోకూడదు. పెద్దవాళ్ళు ఆయనకి ఇష్టం లేనిది కోరుకోకూడదట. మనం ఆయనకి ఇష్టం లేనిది ఏదైనా సరే మనం కోరుకోకూడదు. నాకు ఇష్టం దాన్ని కదా, ఇష్టం లేని దాన్ని కోరుకున్నారు. ఇంకా చూడండి, మీరు అదృష్టాన్ని మీరు దేవుడిగా అనుకున్నారు, నేను ఖడ్గమును మీకు అదృష్టంగా ఇస్తానంటండి. చూసావా, ఆయన మహా మాటకారు కదా, అవునా? ఆయన మహా మాటకారు. చూడండి, అవతల వాళ్ళు అన్న డైలాగులు నువ్వు కూడా యువతల వైపు తెలుగు గ్రాంధికులు ప్రాస అంటారు, తెలుసు కదా? ప్రాస గుర్తుందా? ప్రాస. అట్లాగా ప్రాసలో మనం సమాధానం ఇచ్చేస్తాం. అవతల వాళ్ళు ఒక మాట అంటే దానికి తగ్గట్టు ప్రాసలో మనం కూడా సమాధానం ఇస్తుంటాం. దేవుడు చూడండి, నువ్వు అదృష్టమే నీ దేవుడు అనుకున్నావు కాబట్టి నేను అదృష్టాన్ని ఖడ్గంగా చేసి నీకు ఇస్తాను. అర్థమవుతుందండి? కాబట్టి దేవుడు ఏమంటాడంటే, ఇప్పుడు చూడు అసలైన విషయానికి దేవుడు వస్తా ఉన్నాడు. 13వ వచనం, కావున ప్రభువైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. చాలా జాగ్రత్తగా వినండి. ఇక నుంచి మనము ఉగ్రతకు పాత్రలమై ఉండగా ఆయన తట్టు మనం తిరిగామని ఆయన గ్రంథంలో రాసుకున్న ఉగ్రతను ఆయన ఏం చేశాడు? క్యాన్సిల్ చేశాడు. ఏం చేశాడండి? క్యాన్సిల్ చేశాడు, రద్దు చేశాడు. రద్దు చేశాడు ఎవరి విషయంలో? ఆయనను సేవించిన వారి విషయంలో. ఆయన సేవించిన వారికి అందరికీ ఆయన ఏం పేరు పెడుతున్నాడు? సేవకులు అని పేరు పెడుతున్నాడు. ఇప్పుడు చదువు 11వ వచనం, కావున ప్రభువైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలకించండి. నా సేవకులు భోజనం చేస్తారు కానీ తిరస్కరిస్తున్న మీరు వీళ్ళందరూ అదృష్టదేవి శిష్యులు. అదృష్టం ఉంటే అదృష్టం నాకు అదృష్టం కలిసి వచ్చింది. ఎందుకే ఈ భక్తి జీవితంలో మనం పాల్గొని వెళ్తున్నాం అని అనుకుంటున్నాం, కానీ కొన్నిసార్లు మన నోటంట కూడా అలాగే అదృష్టవంతులండి అంటాం కదా. అసలు ఆ పదాన్ని మానుకోవాలి, ఆ పదాన్ని మానుకోవాలి. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రికలో, కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం మీరు తీయవలసిన లేదు, తాను నిల్చున్నానని తలంచుకుని ప్రతివాడు కూడా పడిపోకుండా జాగ్రత్త చూసుకోలేదు. అంటే ఇందులో ఉన్నాను, నాకు అన్నీ తెలుసు అని అనుకుని కొన్నిసార్లు మనం కూడా ఏం చేస్తామంటే సతీష్ అదృష్టవంతులయ్యా, అదే అదృష్టం ఏముంది, ఇంకా దేవుడికి దీవించాడయ్యా అనాలి కదా, అనాలి కదా. అది అదృష్టం అనేది దేవట. చూడండి, అదృష్టదేవికి ప్రాణార్పణలు అర్పించు వాళ్ళారా అంటూ ఉన్నాడు. అర్థమైందండి? ఒకవేళ మనం చాలాసార్లు ఈ పదాలు ఉపయోగించాం, ఇంక్లూడింగ్ మీ. మనందరం వదులుకోవాలి ఈ పదాన్ని, మనందరం వదులుకోవాలి ఈ పదాన్ని. అదేనా మొత్తానికి అదృష్టం కలిసి వచ్చింది అంటే మనం యోబు అయితే అలాంటి పదాలు ఉపయోగిస్తున్నందుకు, సూర్యుడు వచ్చినందుకు ముద్దు పెట్టుకొని, లేదా చంద్రుడు వచ్చినందుకు ముద్దు పెట్టుకొని, లైట్ ఎరిగినందుకు ముద్దు పెట్టుకున్నందుకు, అలా చేస్తే నేను శాపగ్రస్తున్నాను కాక ఆయన శపిస్తున్నాను. ఇప్పుడు కూడా జస్ట్ మనందరికీ కరెంట్ తీసేస్తే మళ్ళీ కరెంట్ వచ్చేసిందంటే శబ్దాలు ఏమంటారు, చప్పరిస్తుంటారు బాబు. కరెంట్ పోయిన తర్వాత చాలాసార్లు వినండి, కావలిస్తే ఈ వాక్యం అయిపోయిన తర్వాత కూడా వినండి. ఈ వాక్యం అయిపోయిన తర్వాత ఇంకా మన చర్చలు చాలా మంది రాలేదు కదా, వాళ్ళు ప్లస్ మనం కూడా ఉంటాం అందులో. కరెంట్ రాగానే కాబట్టి యోబు శపించేసుకున్నాడు. ఒకవేళ అనుకోకుండా నా చెయ్యి నేను గుర్తుపెట్టుకుంటే నేను శాపగ్రస్తుడైనా. చూడండి అవేనండి. ఇప్పుడు సేవకుల గురించి చెప్తున్నాడు. అంటే సేవకులు అంటే ఎవరు? ఆయనను సేవించేవారు. దేవుని స్తోత్రం కలుగును. ఆలకించుడి, నా సేవకులు భోజనం చేయదురు కానీ మీరు ఆకలి కొనదురు, నా సేవకులు పానం చేసేది కానీ మీరు తప్పికొనదురు, నా సేవకులు సంతోషించదు కానీ మీరు సుఖులుందరు, నా సేవకులు హృదయానందము చేత కేకలు వేసేదురు కానీ మీరు చింతాక్రాంతులై ఏడ్చెదరు, మనోదుఖము చేత ప్రలాపించదు. 15వ వచనం లాస్ట్ లైన్, ఆయన తన సేవకులకు వేరొక పేరు పెట్టబడు
ఎంచుకున్న వారికి ఆయన ఏం చేస్తాడంటే వెంటనే నిన్ననైనా పేర్ల గురించి వచ్చింది. ఆయన ఎంచుకున్న వాళ్ళకి ఏం చేస్తాడంటే వెంటనే తెలుస్తుంది. అందులో మొట్టమొదటి పేరు నేను అనుకుంటాను నమ్మకస్తుడు. నిన్న అన్నాడు కదా, ఆయన నా జన్మని అబద్ధం ఆడలేరని పిల్లలు అంటే ఎవరు నమ్మకస్తుడు. తెలుస్తుంది. కాబట్టి దేవుడు మనందరికీ ఒక పేరు పెట్టాడట, ఏమని? నమ్మకస్తుడు. కాబట్టి మనం ఆ నమ్మకం మీద ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి. అందరూ చెప్పాలి, మనకి ఏం పేరు పెట్టాడండి దేవుడు? నమ్మకస్తుడు. దేవుని స్తోత్రం కదా. ఆ పేరుని మనము ఒమ్ము చేయకూడదు, నమ్మకాన్ని ఒమ్ము చేయకూడదు. రైట్, వినండి 17వ వచనం. ఇదిగో నేను కొత్త ఆకాశమును, ఇందాక మీకు కాన్సెప్ట్ చెప్పాను, విడవబడిన వారితోనూ ఈ మాటలు మాట్లాడుతున్నాడని చెప్పాను. అవును కదా, విడవబడిన వారితోనూ. అది వరకు దేవుని అంగీకరించక మనం లోపంలో ఉన్నప్పుడు మనతోనూ మాట్లాడే మాటలు ఇవి అని చెప్పారు. దేవుని స్తోత్రం. కాబట్టి వాళ్ళ కోసం మళ్ళీ కొత్త ఆకాశం, కొత్త భూమి ప్రకటన గ్రంథంలో చెప్పబడింది కదా. మూడోసారి కూడా ఆ రాకడ అయినప్పుడు అనేక మందిని ఆయన వైపు తిప్పుకున్నప్పుడు, ఆయన రాజ్యానికి తీసుకుని వెళ్ళినప్పుడు కొత్త ఆకాశం, కొత్త భూమిని సృష్టించి ఏమండి అపవాదిని బందీలో పెట్టి, అవునా, అపవాదిని మరి చెరలో పెట్టి, ఏమండి అంధకార విలువలో పెట్టి దాన్ని ఎదురుకుండానే దేవుడు రాజ్య పాలన చేస్తాడంటే ఎన్నేళ్ళు? 1000 ఏళ్ళు పాలన చేస్తాడు. 1000 ఏళ్ళ పాలనలో ఎలా ఉండబోతుందో, ఆయన నమ్మిన వారి జీవితంలో ఎలా ఉండబోతుందో రెండు సేమే. ఇది ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నారు. దేవుని స్తోత్రంగా మనం అధికారులకు అంగీకరించలేదు, దేవుని సేవకులు మనని అనిపించుకున్నాం. కాబట్టి దేవుడు మనకు ఎలాంటి తలంతులు ఇస్తాడు? అది కూడా ఇదే అధ్యాయంలో ఉంది. అదే రాకడ సమయంలో వాళ్ళు కొంతమంది బతిమాలుకున్నప్పుడు దేవుడు వాళ్ళతో చెప్పి, మరి మీరు అంతకుముందు నా మాట వెళ్ళలేదు, నేను పిలిస్తే పలకలేదు, వెళ్ళలేదు. కాబట్టి మీలో కొంతమంది నా వైపు తిరిగారు, కాబట్టి వాళ్ళందరినీ నా రాజ్యాన్ని తీసుకెళ్ళి వాళ్ళకి ఆ 1000 ఏళ్ల పాలన వచ్చబోతున్నానని చెప్పి అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో దేవుడు మనకి వివరిస్తున్నాడు. చూడండి 17వ వచనం. ఇదిగో నేను కొత్త ఆకాశమును, కొత్త భూమిని సృజించుచున్నాను. మునుపటివి మరవబడి జ్ఞాపకములకు, మునుపటివి మరవబడి అంటే ఇందులో మన పాపములు కూడా ఉన్నాయి, అంతే కదా. మునుపటి పాపములు జ్ఞాపకం వరకు రావు. నేను సృజించుచున్న దాని గురించి మీరెల్లప్పుడూ ఏం చేస్తుంటారంటే హర్షించి ఆనందించి, నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించు వారిగా సృజించుచున్నాను. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. 19వ వచనం చూడండి. నేను యెరూషలేము గురించి ఆనందించదను, నా జనుల గురించి హర్షించదను. దేవుని స్తోత్రం కలుగును. వినండి, ఇది మనతో కూడా మాట్లాడుతున్న మాట అని చెప్పడం జరిగింది కదా. మనం లోకంలో ఉన్నప్పుడు ఆయన మీద తిరుగుబాటు చేసినందుకు ఆయన పుస్తకంలో మన మీద శాపం చేయాలని, ఉగ్రత తీర్చుకోవాలని రాసినాడు. కానీ మనం ఆయన తోటి తిరిగిన తర్వాత మన మీద ఉగ్రతను కొట్టివేసిన తర్వాత మనకు సేవకులని పిలిచిన తర్వాత మనకు భోజనము, పానము, దాహము అన్నీ ఇచ్చాడు కదా. ఒక కొత్త పేరు పెట్టి ఇప్పుడు ఏమంటున్నాడంటే నిన్ను బట్టి నేను ఆనందిస్తున్నాను అంటున్నాడు. తెలుస్తుంది. ఎందుకని? ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన దినదినము మన బ్రతుకుని మార్చుకుంటుంటే మనల్ని చూసి దేవుడు ఏం చేస్తాడంటే ఆనందిస్తాడంట. మనం యెరూషలేముగా భావిస్తాడు. యెరూషలేము నిన్ను చూసి నేను ఆనందిస్తాను అని చెప్తాడు. దేవుని స్తోత్రం కాదు. వినండి, ఇక నుంచి ఆ 1000 ఏళ్ల పాలనలో ఉండేది వినలు. అలాగే దేవుని అంగీకరించినందుకు మన జీవితంలో ఏం జరిగిందో చెప్తా ఉన్నాడు. చూడండి 19వ వచనము 2-3వ లైన్. రోదన ధ్వనియు విలాప ధ్వనియు వినబడదు. దేవుని స్తోత్రం కాదు. రోదన ధ్వని, విలాప ధ్వని. చాలా కుటుంబాలు మేము ఏడవని రోజు లేదు అనే సాక్ష్యాలు ఏమైంది? సంతోషంతో ఉన్నాయి. దేవుని స్తోత్రం. మేము కలిసి తినని రోజులు అసలు లేనేలేదు, కలిసి తిని రోజులు లేవు అని అనుకున్న కుటుంబాలు ఏమైంది? సంతోషంతో ఉన్నాయి. మా ఇంట్లో ఎప్పుడూ గొడవే అనుకున్న మా కుటుంబాలు ఏమైంది? శాంతితో సమాధానంతో ఉన్నాయి. దేవుని స్తోత్రం. రోదన ధ్వని వినబడిందా? లేదు. రోదన ధ్వనియు విలాప ధ్వని అందులో వినపడింది. అక్కడ ఇక్కడ కొద్ది దినములే బ్రతుకు అంటే అల్ప ఆయుష్ ఉండదు అని అర్థం. కొద్ది దినములే బ్రతికే శిశువులట. కాలము నిండని ముసలివారు ఉండరు అంటే దీర్ఘాయుష్ ఉంటుందని అర్థం. తర్వాత 21వ వచనం. జనులు ఇండ్లు కట్టుకుని, అవునా, జనులు ఇల్లు కట్టుకుని ఏం చేస్తారంటే అందరూ కాపురం చేస్తారు. ఏమన్నా చేస్తున్నారా లేదా? ఇల్లు కట్టుకుంటారు.
దేవుని స్తోత్రం. ఇల్లు కట్టుకుని అందరూ నివాసం చేస్తున్నావా లేదా చెప్పాలి. అక్క చేస్తున్నాం. దేవుడు ఒక్కరి జీవితంలోనే కాదు అది వర్తింపజేసేది, అంచెలంచెలుగా అందరి జీవితాలను కూడా వర్తింపజేస్తాడు. వాగ్దానం నా సొంతం కాదు, ఎవరి సొంతం కూడా. దేవుని స్తోత్రం కలుగుతుంది. కాకపోతే ముందవుతున్నాము వెనకవుతున్నాం అంతే. ముందవుతున్నాం వెనకవుతున్నాం తప్ప అందరి జీవితంలో కూడా వాగ్దానం నెరవేర్చే తీరుతాడు. దేవుని స్తోత్రం కలుగుతారు. జనులు ఏం కట్టుకుంటారటండి? ఇల్లు కట్టుకుంటారు. అందరూ ఏం చేస్తారట? ఇంకొక దీవెన చూడండి. ద్రాక్ష తోటలు లాంటి అంటే పంట వేసుకుంటారు, వాటి ఫలం అనుభవిస్తారు. ఇంకా వారు కట్టుకునే ఇళ్ళలో అంటే వదిలేసిపోదు, వదిలేసిపోదు. వేరొకరు వచ్చి కాపురం ఉండరు. ఇంకా వారి నాటిన వేరొకరు అనుభవించారు. నా జనుల ఆయుష్ చెట్టు బ్రతికిన నాగాలు ఉంచుతానంటాడు. నేను ఏర్పరచుకునే వారు తాము చేసుకునే ఫలమును పూర్తిగా అనుభవిస్తారు. దేవుని స్తోత్రం కదా. హల్లెలూయా. ఆమె ఏర్పరచుకుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంట మనల్ని. ఆయన మాట విన్నందుకు మన క్రియల ఫలితం ఏంటి? మాట విన్నందుకు ఇచ్చే బహుమానం ఆయన దగ్గర ఉన్నది పూర్తిగా అనుభవిస్తామంట మనం. ఇంకా చూడండి, వారికి వృధాగా ప్రయాసపడరు. అంటే నేను కష్టపడిందంతా వేస్ట్ అయిపోయిందని అని అనమంట మనం. అర్థమవుతుందా? ఇప్పటికీ ఈ వాగ్దానాలకు తారుమారుగా తిక్కరమారుగా ఉన్నట్టుగా ఉన్నా మన పరిస్థితులు రానున్న రోజుల్లో ఇవే వాగ్దానాలు మన జీవితంలో వర్తించేటట్టు చేస్తాడు. హల్లెలూయా. మన ఆదివారమే యోసేపు విషయంలో విన్నాము. ఆయనకు పరిస్థితులన్నీ కూడా తారుమారుగా అనిపించాయి, కానీ దేవుడు వాగ్దానం చేసింది నెరవేర్చి తీరాడంటే. ఆయన అబద్ధం ఆడటకు మనల్ని కాదు ఉంది. కాబట్టి మాట మార్చడం కనుక ముందు అవ్వచ్చు వెనక అవ్వచ్చు కానీ అందరి జీవితాలను అంచెలంచెలుగా ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చే తీరుతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనలో ఇదిగో ఈ వాగ్దానాలు కొంతమంది జీవితాలలో నిజం చేస్తున్నాడు. తరువాత సీరియల్లో నువ్వు ఉంటావేమో కదా, ఆమె చెప్పు. హల్లెలూయా. దేవుడు ఇప్పటికే కొంతమంది జీవితాలను అట్లా ఆశీర్వదిస్తున్నాడు. తర్వాత జాబితాలో మనం ఉంటామేమో కదా. కాబట్టి ఆ రీతిగా మనము ఆయన ఆశపెట్టుకొని ఉండాలి. తర్వాత చూడండి 23లోనే ఆకస్మికముగా కలుగు అపాయం పొందుటకై పిల్లలను అన్నారు. అంటే పిల్లలు పుట్టిన తర్వాత ఆకస్మికంగా ప్రమాదం వచ్చి చనిపోయారు అని వినపడదు. దేవుని స్తోత్రం కదా. వారు యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారు అగుదురు, వారి సంతానపు వారు వారి యొద్దనే ఉందురు, వారికి ఇలాగ జరుగును. ఎలాగట? వారి వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చను. అనగా దేవుడు ప్రార్థించడం ముందే మన అవసరాన్ని గుర్తించి ఇస్తాడట. ఎందుకని? ముందంతా ప్రార్థించాం, ముందంతా వేడుకున్నాం, ముందంతా ఆయన మాట వింటున్నాం కదండి. ఆయన మాట వింటూ మనం అనుసరిస్తూ ఉంటే ఒక్కొక్కసారి మనకు ప్రార్థన చేయడానికి తిరిగి లేకపోయినా దేవుడు మనకు కావాల్సినవన్నీ సమకూరుస్తాడంటే. హల్లెలూయా. ఆయన మాటను అనుసరిస్తూ పోతుంటే అలా అని చెప్పి దేవుని తెలుసు కదా అని కొట్టుకునేది కదా, ఇలా చెయ్యొద్దు. సాధ్యమైనంత వరకు చేస్తూనే ఉండాలి. సాధ్యమైనంత వరకు ఏం చేస్తూనే ఉండాలి? ప్రార్థన చేస్తూనే ఉండాలి. కానీ ఒకవేళ ఎప్పుడో అనివార్య కారణాల వల్ల మనం కొడుకుంటే మనకు మాత్రం ఆపద వస్తే కనుక దేవుడు మనం అడగకుండానే ఆయన జీవిస్తాడు. తెలుస్తుంది. హల్లెలూయా. దావీదు నిరంతరం ప్రార్థన చేసేవాడు కదండి. అవునా కదా? చెప్పండి. దావీదు మీద డౌట్ మీకు చెప్పండి. దావీదు నిరంతరం ప్రార్థన చేసేవాడు. అలాంటిది దావీదు వృద్ధాప్యం వచ్చాక కొంచెం బలహీనపడట, కొడుకున్నాడట. ఏం చేశాడంటే కొడుకున్నాడు. ఆ టైంలో అతని విరోధులు, ఆ విరోధుల్లో వాళ్ళ కొడుకు కూడా ఉన్నాడు. వాళ్ళ విరోధుల్లో అతని మంత్రి కూడా ఉన్నాడు. ఏమంటే వాళ్ళ మంత్రి అట ఒక నిర్ణయం చేస్తే దేశం మొత్తం అదే నిర్ణయం మీద ఆధారపడి ఉంటారట. ఇప్పటికొచ్చి అతని మాటకు తిరుగులేదట. ఎప్పటికొచ్చి ఆ సంఘటనకు వచ్చి అతని మాటకు తిరుగులేదట. ఇతను ఎప్పుడైతే బలహీనంగా పడుకుని ఉన్నాడో వీళ్ళకి వేరే ఆలోచనలు వచ్చాయి. ఇదే సమయం అతన్ని కొట్టేయాలి, ఇదే సమయం అతన్ని చంపేయాలి.
కానీ అతను నిరంతరం ప్రార్థన చేసేవాడు కదా. అతని చుట్టూ దేవుని దూత ఉంటుంది కదా, దేవుని రక్షణ కవచం ఉంటుంది తెలుసా, ఉంటుంది కదా. ఎలా వచ్చిందో తెలుసా రక్షణ కవచం? మీరు ఆ వాక్యాన్ని చదివితే చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. నేనైతే చాలాసార్లు చదివాను వాక్యాలు. అదేంటంటే అతని పేరు అహీతోపెలు అనుకుంటా, మంత్రి అహీతోపెలు. అతను చెబితే ఆ నిర్ణయాన్ని ఎవడు దాటనట్టండి. అతడు చెప్పాడు వాళ్ళ కొడుకు ఏమనంటే, అయ్యా నువ్వు మహారాజయ్యే సమయం ఇదే, మీ నాన్నని చంపేస్తే అతను బలహీనుడై కొట్టుకున్నాడు, చంపేస్తే నీది సింహాసనం అవుతుంది అని చెప్పాడు. చెప్పితే ఆ టైంలోనే అతని సలహాదారుడు మరొకడు హూషై అతని పేరు, అతను నాకు బాగా గుర్తుంది. అంటే నేను క్లుప్తంగా చెప్పేస్తాను, టైం అయిపోతుంది. అతడు వచ్చాడు ఆ టైంలో. వీళ్ళందరూ అనుకుంటారు ఎప్పుడు కూడా అహీతోపెలు చెప్పిన నిర్ణయానికి ఎవరు జవదండి. ఈ విషయం హూషైతో చెప్దామన్నారు కానీ నిర్ణయం అడుగుదామనిలే. హూషైతో చెప్దాము అని హూషై ఇలా అనుకుంటున్నాం మేము, ఇది ఇప్పుడే పడుకున్నాడు, కొట్టేస్తే అయిపోతుంది, మనోడికే వాళ్ళ అబ్బాయికే పట్టాభిషేకం అయిపోతుంది, మరి ఏం చేయమంటావు అని అంటే అప్పుడు హూషై మాట్లాడతారు ఏమో తెలుసా, అతను పడుకున్నాడని అనుకుంటున్నాను కానీ సింహం నోరు చీల్చినవాడు అతడు, లెగిచాడంటే పడుకున్న సింహం లాంటివాడు అతడు, లెగిచాడంటే మనందరికీ చీల్చి చెండాడేస్తాడు, జాగ్రత్త, ఇది కాదు సమయం, వేరే సమయం ఉంది అని చెప్పి నటించినట్టుగా వేరే సలహా ఇస్తాడు. వేరే సలహా ఇస్తే ఈ అహీతోపెలు ఆల్రెడీ నిర్ణయం చెప్పాడు కదా, నా నిర్ణయం ప్రకారం చేస్తాడనుకుంటున్నాడు. ఇప్పటి వరకు నేను చెప్పిన నిర్ణయం ఏది తలపోలేదని అతను అనుకుంటాడు. ఈ లోపల అతను చెప్పిన సలహా మిగతా వాళ్ళందరికీ నచ్చింది. ఇది కాదు సమయం, ఇంకోసారి అతను చెప్పినప్పుడు చేద్దాం అని అనుకుని ఈసారి అలా చేద్దాం, ఆ హూషై చెప్పినట్టు చేద్దాం, ఈసారి హూషై చెప్పినట్టు చేద్దాం అనేసి అందరూ కూడా ఓకే చేశారు. వెంటనే అహీతోపెలు ఏం చేశాడు తెలుసా, ఇప్పటి వరకు నేను చెప్పిన నిర్ణయాన్ని ఎవరు ఏ జల్లు కూడా కొట్టేలేదు, మీరు అసలు నాకు తల పోయినట్టుగా ఉంది, నా పరువు పోయినట్టుగా ఉందని చెప్పి ఆ ఆవేశాన్ని తట్టుకోలేక నేను గురిపెట్టుకుని చచ్చాను. ఎవడిలో నుంచి చెడు ఆలోచన వచ్చిందో అటు పోయాడు. చూసారా, దేవుడు తన దూతను హూషై రూపంలో పంపించి వాళ్ళ ట్రాక్ను కొంచెం తప్పించి, అవుతుందా వాళ్ళ ఆలోచన తప్పించి, దావీదుకి ఎవరైతే ప్రాణకంటకంగా ఆలోచనలు ఇస్తున్నారో వాడిని తీసేసాడు. ఎంత గమ్మత్తైన సిచ్యువేషన్స్ తెలుసండి. నిజంగా దేవుడు చేయి చాపితే అట్లా ఉంటుంది. దేవుని రక్షణ విన్నారండి, విన్నారా? దేవుని రక్షణ మనకు ఉంటే అట్లా ఉంటుంది. నిరంతరం ప్రార్థన చేసేవారు ఎప్పుడైనా ఒకవేళ అలసటపడి, రోజు కాదండి, రోజు మనం సాయంత్రం అయ్యేసరికి మామూలుగా అలసటపడిపోతాం, అలా కాదు, ఎప్పుడైనా ఒకసారి అలసటపడి కానీ పడుకుంటే ఆ సమయంలో దుష్టుడు నీ మీద ఏమైనా బాణం ఎక్కువ పెడితే దాని రూటు మార్చడానికి మన దేవుడు సిద్ధంగా ఉన్నాడండి. దానికి పెట్టుబడి ఏంటో తెలుసా, మనం రోజు అలసిపోయినా చేసే ప్రార్థన, మనం రోజు అలసిపోయినా చేసే ప్రార్థన తట్టుకోలేనటువంటి బలహీనత వచ్చినప్పుడు పడుకుంటే కనుక ఆ టైంలో మనకి రక్షణ కవచంగా కాస్తుందండి. హల్లెలూయా. చదివేది చూడండి 14 వచ్చిన వారికి ఇలాగ చదివిన వారు వేడుకొనక మునిపే. చూసారు, ఇప్పుడు దావీదు ప్రార్థించడానికి ఏమైనా ఉందా ఏం తెలుసా, కానీ దేవుడు ఎలా తప్పించాడు చూడండి. వారి వేడుకొనక మునిపే నేను వారికి ఉత్తరం ఇచ్చేది, వారి మనవి చేయుచుండగా ఆలకించదు. తోడేళ్ళు గొర్రె పిల్లలు కలిసి వేయును, సింహము ఎత్తువలే గడ్డి తినును, సర్పమునకు మన్ను ఆహారమును, నా పరిశుద్ధ పర్వతములోని హాని అయినను నాశనమైనను చేయకూడదు. దేవుని స్తోత్రం కలుగునుగా. అక్కడ చదివాం 1000 ఏళ్ల పాలన ఎట్లా ఉంటుందో. ఒకరట ఇప్పుడు గింజలు పట్టుకొని ముందు చల్లుతూ వెళ్తుంటారు, వెనకాల పంట కోసేసుకొని వచ్చేస్తుంటారు. అంత ఆనందకరమైన ఆశీర్వాదాలను దేవుడు మనల్ని నింపుతాడు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అటువంటి దేవుడికి మనందరము కలిపి ఒక మందిరం కట్టాలనుకున్నా అది సాధ్యమయ్యేది కాదు. దేవుడు ఆరాధించడానికి మందిరం కట్టుకోవాలి తప్ప దేవుడికి మందిరం కట్టడం అనేది అసాధ్యం. దేవుడు ఎలాంటి వాడంట, మహోన్నతుడు. దేవుని స్తోత్రం కలుగును. 66వ అధ్యాయం 1వ వచనం చూడండి. యెహోవా ఎలాగ ఆజ్ఞించుచున్నాడు, ఆకాశము నా సింహాసనం,
మీరు నా నిమిత్తము కట్టను ఉద్దేశించి ఇల్లు ఏ పాటిది? నా విశ్రయ స్థానముగా మీరు కట్టను ఉద్దేశించి ఇల్లు ఏ పాటిది? అవన్నీ కూడా నా హస్తకృత్యములు అంటాడు దేవుని స్తోత్రం. హల్లెలూయా. అవన్నీ కూడా నా హస్తకృత్యములు, అది నా వల్ల కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని స్తోత్రం. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచున్నదో వాడిని నేను నిష్ఠించుచున్నాను. దేవుని స్తోత్రం. ఇవాళ లోకము ఒక ప్రత్యేకమైన ప్రదేశం ఏర్పాటు చేసి అది దేవుని మందిరం అని చెప్పి అందులో దేవుడిని తీసుకెళ్ళి వాళ్ళు ప్రతిష్ఠ చేస్తున్నారు, అవునా? కానీ దేవుడు నిన్ను నన్ను ఒక మట్టి నుండి తీసి ఒక బొమ్మను చేసి నీకు నాకు ప్రాణ ప్రతిష్ఠ ఏనాడో చేశాడు. దేవుని స్తోత్రం. ఏం చేశాడంటే మనకి ప్రాణ ప్రతిష్ఠ చేశాడు. దేవుని స్తోత్రం. మనం ఏం చేస్తున్నాం తెలుసా? మనకు ప్రాణ ప్రతిష్ఠ చేసినటువంటి దేవుని తీసుకెళ్ళి ఒక 4 వాళ్ళ మధ్య పెట్టి ఆయన ప్రతిష్ఠ చేస్తున్నాం. మన బతుకే పాటిది ఆయన ప్రతిష్ఠ చేయడానికి. అర్థమవుతుందా? దేవుడు మనకు ప్రాణ ప్రతిష్ఠ చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆలయ ప్రతిష్ఠ అంటాం. దేనికి? సొలొమోను అడిగాడు, అయ్యా ఈ ఆలయంలో నీ కన్ను దృష్టించు, నువ్వు పట్టవు. అర్థమైందా? ఆలయంలో నీ పాదాలు ఇచ్చు, పాద పెట్టమన్నావు కదా, నీ పాదాలు ఇచ్చు అంటే అర్థమవుతుందండి. కాబట్టి దేవుడు ఎంత గమ్మత్తైన విషయం ఉంటుందండి. నీ హృదయంలో ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం అంటాడు అనమాట, ఎవరైనా నేను హృదయం అనే తలుపు దగ్గర నిలబడి తడుతున్నాడు. ఈ మాట వినాలి. ఎవరైనా నా స్వరం విని తలుపు తీస్తే అతనితో నేను నాతో అతను భోజనం చేస్తాను. ఎక్కడి నుంచి భోజనం చేస్తానంట? అది ఏ లోపల? హృదయం లోపల. అంటే హృదయం లోపలికి నేను వస్తానంటాడు. ఆలయంలో పట్టనంటాడు, హృదయంలో వస్తానంటాడు. ఎలా చూసావా? ఆలయంలో కన్నా పట్టడంట. అంతా గమ్మత్తుకుందా? ఆలయంలోకి నేను పట్టను. నాకు మీరు ఎలాంటి ఇల్లు కడతారా? ఆకాశం ఏమో సింహాసనం చేసుకుని నేను కూర్చున్నా. కుర్చీ మీద కూర్చున్నాను. కాళ్ళు అందకపోతే చూడండి, కాళ్ళు విశ్రాంతి కోసం పెట్టుకోవడానికి, కాళ్ళు అందకపోతే కాదు విశ్రాంతి కోసం పెట్టుకోవడానికి కింద పేట వేసుకుంటారు, అవునా? అలాగే నేను భూమిని పెట్టుకున్నాను. అలాంటి నాకు మీరు ఇల్లు కడతారంటారండి అని అంటున్నాడు. తెలుసా? నువ్వు తలుపు తగ్గి నేను నీ హృదయం కడుతున్నాను, నువ్వు కానీ తీస్తే నేను కదా నేను నిర్మించుకున్నాను. నా అంతా నేను కట్టుకుని ఒక గుడి ఉంది, అది నువ్వే. నీ దాంట్లో వచ్చి నేను ఉంటానంటే హల్లెలూయా. హల్లెలూయా. నాకు మీరు కట్టలేదు, నేను కట్టుకోగలను. అది దేవుని స్టేట్మెంట్. అర్థమవుతుందండి. ఆయనకి మనం కట్టలేము ఆలయం, ఆయనకు ఆయన కట్టుకోగలరు. ఆ కట్టుకున్న ఆలయమే నువ్వు. ఆ కట్టుకున్న ఆలయమే నువ్వు. చెప్పు, ఆ కట్టుకున్న ఆలయాన్ని నేనని ఏమన్నారు? నువ్వు అన్నారా? నన్నన్నారా? ఆ కట్టుకున్న ఆలయము దేవుని స్తోత్రం. దేవుడు అంటాడు, మీ చేత్తో చేసిన ఆటలో నేను నివసించను, నా చేత్తో చేసుకున్న నువ్వు ఉన్నావు కదా, నీలో వచ్చి నివసిస్తాను. హల్లెలూయా. చూడండి, అవన్నీ నా హస్తకృత్యములు నా వల్ల కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే అంటాడు, నువ్వు ప్రార్థించడానికి ఆలయం అంటున్నావు కదా, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడే నా మాట విని వణుకుతుంటాడో వాడు ఎక్కడున్నా నేను దృష్టిస్తాను. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఇదొక గొప్ప వాగ్దానం అండి. దేవుడు చెప్తాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండెనో వాడినే నేను సృష్టిస్తున్నాను. దేవుని స్తోత్రం గారు. ఇవాళ మృత్యువు లాంటి మాటలు, 1000 ఏళ్ల పరిపాలన వాగ్దానాలన్నీ మృత్యువు లాంటి మాటలుగా తీసుకోవచ్చు. అది కాక 11వ వచనం చూడండి, నేను నా సేవకులు భోజనం చేస్తారు, మరి మీరు ఆకలి పడతారు. నా సేవకులు పానం చేస్తారు, మీరు దాహం పడతారు. నా సేవకులు సంతోషిస్తారు, మరి మీరు పడతారు. నా సేవకులు హృదయాలను చేత కేకలేస్తారు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మరియు కాక 66వ వచనం 2వ అధ్యాయం 66వ అధ్యాయం 2వ వచనంలో 4 లైను, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట మీద వరకు చూచాడో అది అతనికి నేను దృష్టిస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. కాబట్టి ఇంకా దేవుడు అంటూ ఉన్నాడు, కాబట్టి నేను ఇటువంటి దేవుణ్ణి అని చెప్తూ 4వ వచనంలో 3వ లైన్ చూడండి, నా దృష్టికి చెడ్డదైన దాన్ని చేసి నాకు ఇష్టం కాని దాన్ని కోరుకుంటే నాకు ఇష్టం లేదు మీ పట్ల అంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా.
కాబట్టి ఇక చివరికి ఆయన మనల్ని కనికరించి, ఏమండి, ఆయన మనల్ని కనికరించి చెప్తా ఉన్నాడు. చూడండి 12వ వచనం, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆలకించింది నదివలే సమాధానం ఆమె యొద్ద కనుక యెరూషలేమునొద్దకు అని అర్థం. దేవుని స్తోత్రం కలుగునుగా. ఆలయం, దేవుని దేవాలయం అంటే దేని గురించి మాట్లాడుతున్నాడు ఈ అధ్యాయంలో? దేవుని దేవాలయం గురించి. మీరు నాకు ఏ ఆలయం కడతారు అని అడుగుతున్నాడు. సొలొమోను ఏ ఆలయాన్ని కట్టాడు ఆయన కోసం? యెరూషలేము దేవాలయాన్ని కట్టాడు. కాబట్టి ఇప్పుడు మాట్లాడుతుంది దేనికోసం? యెరూషలేము కోసం. యెరూషలేము అనగా ఈ కాలంలో ఎవరి కోసం మాట్లాడుతున్నట్టు? మనతో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం కదా. మన ఒక్కొక్కరిని ఒక్కొక్క యెరూషలేముగా ఆయన భావిస్తాడు, ఎందుకంటే ఆయన కడుతున్నాడు ఇప్పుడు. దేవుని స్తోత్రం కలుగుతుంది. కాబట్టి 12వ వచనం, ఆలకించండి నదివలే సమాధానం యెరూషలేము ఎందుకు పాలన చేయను, మీరు జనముల ఐశ్వర్యం అనుభవించినట్లు. దేవుని స్తోత్రం కలుగునుగా. జనముల ఐశ్వర్యము అనుభవించినట్లు. ఆ పదాన్ని మనము గతంలో చదివాము. ఎక్కడిది? జనముల ఐశ్వర్యము 61:6 వచనం. 61:6 వచనం, జనముల ఐశ్వర్యమును మీరు అనుభవిస్తారు. దేవుని స్తోత్రం కలుగునుగా. జనముల ఐశ్వర్యమును మీరు అనుభవిస్తారు అని ఇక్కడ కూడా చెప్తా ఉన్నాడు. 13వ వచనాన్ని చూడండి. 13వ వచనం, అలాగే 12వ వచనం లాస్ట్లో చూడండి, మీ యొద్దకు దాన్ని రాజేందును, మీరు చంకను ఎత్తుకొనబడిదరు. దేవుని స్తోత్రం కలుగునుగా. చెప్పాడు 43:2వ వచనంలో, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. దేవుని వాగ్దానాలండి. 1000 ఏళ్ల పాలన తర్వాత దేవుడు ఇవ్వబోయే బహుమానాలు ఇవన్నీ ఏమిటది? చంకన ఎత్తుకొనబడిదరు. ఇంకంట మోకాళ్ళ మీద ఆడింపబడిదరు. దేవుని స్తోత్రం కలుగునుగా. దేవుని రాజ్యంలో మనం ఉల్లాసంగా ఉంటామని దేవుడు చెప్తా ఉన్నాడు. అలాగే 13వ వచనం, ఒకరి తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించదును, యెరూషలేములోనే అనగా దేవుని మందిరంలోనే మీరు ఆదరించబడిదరు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అర్థమైందండి? దేవుడు చివరిగా మనతో చెప్తున్న మాట నేను చూసి ముగిద్దాం. 22వ వచనాన్ని నేను చదువుతున్నాను. చూడండి, నేను చదువుతున్నాను, మీరు వినండి. నేను సృజించబోవు కొత్త ఆకాశం, కొత్త భూమి లయం కాక నా సన్నిధిని నిలిచేటట్లు నీ సంతతియు నీ నామమును నిలిచియుండును. దేవుని స్తోత్రం హల్లెలూయా. యెషయా గ్రంథం కంక్లూషన్కి వస్తున్నాం. యెషయా గ్రంథం ముగింపు 66వ అధ్యాయం. అంటే అది ఇంచుమించు ప్రకటన చివరి అధ్యాయం లాంటిది. ప్రకటన చివరి అధ్యాయంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, ప్రతి వారికి వారి వారి క్రియల చొప్పున ప్రతి వారికి ఇచ్చుటకు జీతం నా దగ్గర సిద్ధపరచబడి ఉంది. అన్యాయం చేసేవారిని ఇంకనూ అన్యాయంగానే చేయండి, అపవిత్రుడైన వారిని ఇంకనూ అపవిత్రుడుగానే ఉండి, పరిశుద్ధుని ఇంకనూ పరిశుద్ధుడిగానే ఉండనివ్వు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని అదే అధ్యాయంలో 3 మార్లు చెప్పడం జరిగింది. అది ఆయన ముగింపు. ఇక్కడ 66వ అధ్యాయంలో ముగింపు ఏంటంటే 22వ వచనం, నేను సృజించబోవు కొత్త ఆకాశం. దేవుని స్తోత్రం. ఏంటంటే దేవుడు తీర్పు అయిపోయిన తర్వాత, అవునా, తీర్పు మనం రాకడ చెప్పుకున్నాం. ఇప్పుడు తీర్పు అయిపోయిన తర్వాత, తీర్పు అయిపోయిన తర్వాత ఏం సృజిస్తాడంటే మన కోసం కొత్త ఆకాశం, కొత్త భూమి. అందులో ఎవరైనా ఉంటామంట? అందులో ఎవరు ఉంటామండి? నీ సంతతియు నీ నామమును నిలిచియుండును. ఇది యెహోవా వాక్కు. 23వ వచనం చెప్తా ఉన్నాడు, ప్రతి అమావాస్య దినమున ప్రతి విశ్రాంతి దినమున నా సన్నిధిని మొక్కుటకే సమస్త శరీరులు వచ్చెదరు. అది యెహోవా సెలవిచ్చుచున్నాడు. 24వ వచనం, వారు పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారి కళేబరమును తేరి చూచెదరు. వాటి పురుగు చావదు, వాటి అగ్ని ఆరిపోదు, అవి సమస్త శరీరులకు నరకము. చూసాం, మిగిలిన వారందరూ సన్నిధిలో ఉంటారంట. 24వ వచనం 23వ వచనం ఏం చెప్పండి? నా సన్నిధిని మొక్కుటకి. పరలోకంలో మనం చేరిన తర్వాత ఏం చేస్తూ ఉంటామని ప్రకటన గ్రంథం చెప్పిందండి. దివారాత్రులు ఆయనను స్తుతిస్తూనే ఉంటాం. ఆయన సన్నిధిలో మనం ఎప్పుడు కూడా కొట్టివేయబడము. అదే 23వ వచనం చెప్పింది. అర్థమవుతుంది? నేను కొత్త ఆకాశము కొత్త భూమిని సృజిస్తున్నాను, అందులో మీరు మీ సంతతి కూడా ఉంటారు. అది దేవుని వాగ్దానం. 24లో ఏం చెప్తున్నారంటే, మీరు నిరంతరము అందులో ఉండి ఏం చేస్తుంటారు? ఆరాధిస్తూ ఉంటారు. ఏం చేస్తుంటారండి? ప్రకటన గ్రంథం విన్నారు కదా, పరలోకంలో మనం ఏం చేస్తుంటామండి? నిరంతరం ఆరాధిస్తుంటారు. మరి మిగిలిన వారు, తిరగబడిన వారు ఎందులో ఉంటారని చెప్తున్నాడు దేవుడు? అదే ఆఖరి వచనం.
వారి పురుగు అనిపించారా? ప్రకటన గ్రంథంలో తీర్పు ఇదే కదా. ఇక వీరు నా సేవకులు నిరంతరం దేవుని సన్నిధిలో ఉండి వారి పేరు నా సన్నిధిలో ఎప్పుడు కొట్టివేయబడదు. వారు నిరంతరం నన్ను ఆరాధిస్తూ ఉంటారు. వీరు తిరుగుబాటు చేసినందుకు ఎక్కడుంటారు చూడండి. వారు పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారి కళేబరాలు చూస్తారు. అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్న లాజరుకు ఏం కనిపించింది చెప్పాలి? ఏం కనిపించింది? ధనవంతుడు నరకంలో కేకలు వేయడం కనిపించింది. నరకంలో ఉన్న ధనవంతుడికి పైకి చూసినప్పుడు ఏం కనిపించింది? అబ్రహాం రొమ్మున ఆనుకొని ఉన్న లాజరు కనిపించాడు. ఇప్పుడు ఆయన సృష్టించబోయే కొత్త ఆకాశం, కొత్త భూమిలో మనం ప్రవేశించి దేవారాత్రుల్లో ఆయన స్తుతిస్తూ ఉంటుండగా మనకు కనిపించేది ఏమిటో తెలుసా? నీకు అర్థమవుతుంది? కనిపించేది ఏంటో తెలుసా? ఇది ఒకంత గర్వంగా ఉంది కదా. ఎలాగా దేవుడు నాకు చెప్పండి, ఎలా గర్వంగా ఉంది చెప్పండి. మాట్లాడండి వెనకాతల వాడు. దేవుడు మనకి ఇచ్చే బహుమానాన్ని చూసి మనకు గర్వంగా ఉందా? ఎలాగా? ఆయనను నమ్ముకున్నందుకు, ఆయన మాట ఆచరించదు మనల్ని ఎక్కడ పెట్టాడండి చెప్పాలి? కొత్త ఆకాశంలోనే, కొత్త భూమిలోనే మన పని ఏం చేస్తామంట? నిరంతరం తీసుకెళ్ళిపోవాలి. ఆయన తీసుకెళ్ళిపోవాలి ఆకాశం. ఆయన ఏం చేస్తుంటామంట? నిరంతరం స్తుతిస్తున్నాడు. మన కళ్ళకి ఏం కనపడుతుందంటండి? మన కళ్ళకి ఏం కనపడుతుందంట? మన కళ్ళకి ఏం కనబడుతుందంటే చెప్పండి? నరకములో కేకలు వేస్తున్నా ఆర్తనాదాలు వినబడతాయి. అంటే మనం సేఫ్ జోన్లోనే ఉన్నాం. ఏది వెళ్తే అంతే కదా, వెళ్తే సేఫ్ జోన్లోనే ఉన్నాం. కానీ ఇక్కడ విచారించవలసిన మరొక సంగతి ఏంటో తెలుసా? మనం ఫ్యామిలీతో పాటు అక్కడికి వెళ్ళిపోతేనే కదా ఆనందించడం. మన ఫ్యామిలీలో ఎవరొకరు మిగిలిపోయారు అనుకో, కళ్ళతో చూస్తూ ఉంటాం. చాలా విచారించవలసిన విషయం. అయితే ఆ రోజు మన ఆత్మకు, మనమందరం ఆత్మల రూపంలో ఉంటాం కాబట్టి అవతల వాళ్ళ కోసం మళ్ళీ వేడుకునే పరిస్థితి లేదు. ఎవరి పని రాలేదు. ఈరోజు మనందరికీ బాధ్యత ఉంది. నా తమ్ముడు రక్షింపబడాలని భారంగా కాదు. మా అన్న రక్షింపబడాలి, అతను రక్షింపబడ్డాడనుకోండి, మా అన్న రక్షింపబడాలని భారం లేదు. ఇంకా అక్కడ లేదు. ఆ టైం పీరియడ్ అంతా అయిపోయింది, తీర్పు అయిపోయింది. కాకపోతే భూమి మీద ఉండి ఒకే ఇంట్లో ఉండి నా కొడుకు, నా కూతురు, నా తల్లి, నా భార్య, నా భర్త అనుకున్న వాళ్ళల్లో ఎవరైనా ఇందులో కానీ పడితే అది ఊహించలేదు. కానీ దేవుడు ప్రకటన గ్రంథం నుంచి మీరు అలాగైతే పేర్చి చెప్పాడు, నా మాట అనుసరించే వారికి నేను నిర్మించబోయే కొత్త ఆకాశం, కొత్త భూమి వాళ్ళకి ఇచ్చేస్తాను. వాళ్ళ సంతతిని అందులో పెడతాను. వాళ్ళ నిత్యం నా సన్నిధిలో మోకరించి ఆరాధిస్తారు. నా మీద తిరుగుబాటు చేసిన వారి కళేబరాన్ని వాళ్ళు చూస్తాను అని చెప్తుంది. ఇది వర్తమానానికి, అనగా జరగబోయే స్థితికి వచ్చే రోజులు దగ్గర పడుతుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా నేను అన్నట్టుగా మన ట్రైన్ యొక్క ఏ చక్రం కూడా పట్టా తప్పిపోకుండా మనమందరము కూడా బహు శ్రద్ధ కలిగి ప్రార్థన చేయవలసిన వారం ఉన్నాం. ఇప్పుడున్న విజయ్ షెడ్యూల్లో ఏ ఒక్క రోజైనా ఎప్పుడైనా అలసిపోతే, బాగా లేవలేనటువంటి స్థితి అయితే పరిశుద్ధాత్మ నిన్ను బదులు మొరపెడతాడు తప్ప, నీ చుట్టూ రక్షణ కంచి వేస్తాడు తప్ప, అంతవరకు నేను అలసిపోయాలని నువ్వు ప్రార్థన చేయలేకపోతే కనుక నువ్వు అలవని రోజంటూ ఏం లేదు. అలసిపోయిన రోజు చెప్పండి, ఏ రోజు రిలాక్స్గా ఉంటారు మీరు? బాగా లేదు. ఇప్పుడున్న రోజులు అయితే నాకేం కనిపించట్లేదు. నేను అనుకుంటా ఈ 40 దినాలు అయిపోతే అమ్మయ్యా అనుకుంటాను. మళ్ళీ ఏం పెట్టుకున్నాను? అవి అయిపోతే అమ్మయ్యా అనుకోవచ్చు అనుకుంటున్నాను. తర్వాత ఉపవాస ప్రార్థన పెట్టుకున్నాను. ఇలా ప్రతిరోజు మనకు విజయం. ఇది ఒక్కటైనా నా పని, ఇంకా చాలా పని. అన్నీ
ప్రతిరోజు మానవ జీవితాన్ని బిజీ. ఎంత బిజీలోనైనా మనము ఆయన సన్నిధిలో ఎంతో కొంత మోకరించి ఆయన కొరకు ప్రార్థన చేసి అవసరమైతే ఒక్కసారి నాకు చాలా నిద్ర చేస్తుంది. ఆ నిద్రలో నేను కొంచెం లెగిసి కళ్ళు కడుక్కొనైనా ప్రార్థన చేసేసి మీరు ఆయనకి చెల్లించవలసిన స్తోత్రం, మీరు ఆయనకు చెల్లించవలసిన కృతజ్ఞత, మీరు ఆయనకు అర్థించవలసిన సహాయం ఆ దినములకు సరిపడా అర్థించి ఇక ఓపికటి ఇతరుల కొరకు ప్రార్థన చేయండి. ఇక రెట్టింపు మేలుతో మీరు నింపబడతారు. అప్పుడు కావలసిన కొనుక్కోండి. ఆ దినమంతా మీరు ఆశీర్వదించబడతారు. హల్లెలూయా. అలసిపోయానని చెప్పండి. ఆయన దగ్గర వినకూడనటువంటి పదం. బిజీగా ఉన్నానని చెప్పద్దు. ఆయన దగ్గర చాలా ప్రమాదకరమైన పదం ఉంది. అర్థమవుతుందండి. ఖాళీ లేదని చెప్పద్దు. ఆయన దగ్గర చాలా ప్రమాదంతో కూడిన పదాలు. ఎందుకంటే ఆయన ఆశీర్వదిస్తేనే కదా ఆ స్థితికి వచ్చాం. ఏ స్థితి? ఖాళీ లేదని వాచి దులిపే స్థితి, ఇంకా చాలా బిజీగా ఉన్నాను అనే స్థితి, ఇవన్నీ ఆయన ఆశీర్వదిస్తేనే వచ్చాయి. కాబట్టి ఆయనకు ప్రార్థన చేయడానికి ఈ పదాలు పెట్టండి. ఆయన ఆశీర్వదిస్తే పిల్లలు వస్తారు. ఆయనకు ప్రార్థన చేయడానికి పిల్లలని పెట్టండి. ఆయనకు ప్రార్థన చేయడానికి ఉద్యోగం అనర్థం, ఆయనకు ప్రార్థన చేయడానికి అలసట అనర్థం, ఆయనకు ప్రార్థన చేయడానికి బట్టలు అనద్దు, ఆయన ప్రార్థన చేయడానికి వంటలు అనద్దు, ఆయన ప్రార్థన చేయడానికి ఏమనద్దు. అందుకని నేను పరిచయం చేసే వాళ్ళకు కూడా అంటాను, మీరు ఎంత పరిచయం చేయాలి దేవుని సన్నిధికి సమయానికి. దేవుని స్తోత్రం కాదు. అలాగే ఆయన పరిచయం చేసే వాళ్ళని ఎక్కడ జ్ఞాపకం చేసుకుంటారన్నాడు? సియోను పర్వతం మీద జ్ఞాపకం చేసుకుంటారు. అలాగే ఎవరెవరు ఏ ఏ పరిచర్యకు మాటిచ్చారో ఆయా పరిచర్యలో ఓపికతో కొనసాగాలి. దేవుని స్తోత్రం కాదు. ఎలా కొనసాగాలండి? ఓపికతో కొనసాగాలి. మీరు మాటిచ్చిన తర్వాత మీలో బలహీనతను చోటు చేసుకోవచ్చు, కానీ అదొక దేవుని విశ్వాస పరీక్ష అనుకొని గెలిచే తీరుతాం. దేవుని స్తోత్రం కాదు. హల్లెలూయా. కాబట్టి ఏ ప్రార్థనకైతే వెళ్తాం అనుకున్నాం అది బాధ్యత, అక్కడ మిస్ అవుతున్నాం. ఏ సేవ అయితే చేస్తామని అనుకుంటున్నామో అది బాధ్యత, అక్కడ మిస్ అవుతున్నాం. అదేవిధంగా ఏ బాధ్యతనైతే ఎత్తుకుంటామని అనుకున్నామో అది బాధ్యత. కాబట్టి అక్కడ మనము దేవునికి వెన్ను చూపించకూడదు. దేవుని స్తోత్రం కలగాలి. కాబట్టి ఈ రీతిగా వాక్యం వెంబడి వాక్యం కాకపోయినా దేవుడు 66 అధ్యాయాలు ఎంతో కొంతగా ముగించటానికి దేవుడి ఈరోజు సెలవిచ్చాడు. దేవుని స్తోత్రం కాదు. రేపటి దినం గుడ్ ఫ్రైడే. దేవుని మందిరంలో మనం 9 గంటలకల్లా హాజరైపోవాలి. 9 గంటలకు ఆయనను సిలువ వేసి పైకి ఎక్కించేశాడు. మీరు ఎళ్ళ దగ్గర ఉంటే కాదు, అదేంటి, మీరు ఎళ్ళ దగ్గర ఉంటే కాదు, 9 గంటలకు ఆయనను సిలువ వేసేశారు. అవునా? 9 గంటలకు వేసేశారు. ఆయన ఇంచుమించు 6 గంటలేమో సిలువలో వేలాడాడు. అదేంటండి. కాబట్టి మనందరం ఇంటి దగ్గర ఉండే సమయం కాదు. ఆయన బాధలు పొందుతా ఉన్న పరిస్థితి, ఆ సమయాలు జ్ఞాపకం చేసుకొని మన కొరకే కదా బాధపడ్డాడని చెప్పి ఆయనను గుర్తు చేసుకొని ఆయన కోసం కన్నీరు కాదు. నేను అలాంటి రక్షణ ఎన్నాళ్ళు నిరంతరం చేసుకున్నానా, ఇక మీదట నీ రక్తమే కదా నాకు ఇలాంటి విడుదల ఇస్తుంది అని చెప్పి మన కోసం ఇంకా రక్షణ దూరంగా ఉన్న వారి కోసం కూడా ప్రార్థించమని ఆయనే చెప్పాడు. దేవుని స్తోత్రం. ఆ విషయాలు గమనించుకుని అలాగ మన సమయానికి ఇందులో ఉండాలి. దేవుని స్తోత్రం కాదు. రేపు మీరందరూ దేవుని పరిచయం చేసే ఒక అవకాశం ఏంటంటే, ఈరోజు చాలామంది రాని వాళ్ళు ఉన్నారు, రోజు రావట్లేదు. వాళ్ళలో మీ స్నేహితులు అన్న వాళ్ళతో ఇంకొకరు అన్న వాళ్ళకి కనీసం ఒక్కరికైనా ఫోన్ చేయండి. రేపు గుడ్ ఫ్రైడే ఇన్ని గంటలకు నేను ఆల్రెడీ మెసేజ్ పెడతాను, కానీ దేవుని పరిచయంలో పాలుపంపులు పొందే ఒక సహాయం ఇది. అర్థమవుతుందండి. ఇది అందరూ చేయొచ్చు. కాబట్టి అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే రేపు ఆ వర్తమానం అవుతుంది. మరి ఇక 40 రోజు ఏం చేస్తాం? 40 రోజు 1 నుంచి 66 అధ్యాయాలలో ఏమండి ఒక్కసారి గ్లాన్స్ అలా జ్ఞాపకం చేసుకుని మనము కృతజ్ఞతలు చెల్లిస్తూ మనము ఆ రోజును ముగిద్దాం. దేవుని స్తోత్రం కలగాలి. మోకరించని ప్రార్థించాలి. చివరిగా ఆయన తేల్చి చెప్పింది ఒకటే, నేను ఒక కొత్త ఆకాశం కొత్త భూమి మీకోసం సిద్ధం చేస్తున్నాను, అందులో మీరు ప్రవేశిస్తారు, మీరు మీ సంతతి మీ నామం ముందుంచుకుంటూ పడదు. ముత్యం అందులో చెప్పాను కదండి. 65:13 తీసుకోవచ్చు, 65:19 నుంచి అన్ని వచ్చినా తీసుకోవచ్చు. 66:2 3వ లైన్, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై
నా మాట విని వణుకుచుండునో వానినే నేను సృష్టిస్తున్నాను. దేవుని స్తోత్రం కాదు. అలాగే 66లో కూడా 13వ వచనాన్ని, ఒకరి తల్లి వారిని ఆదరించినట్టు నేను మిమ్మల్ని ఆదరిస్తాను, యెరూషలేములోని మీరు ఆనందించేదారు. దేవుని స్తోత్రం కాదు, ఆదరింపబడేదారు. ఓకే సరే, ఈ పిల్లలందరూ ఆ వర్తమానాలు అయిపోయాయి కాబట్టి మృత్యు లాంటి మాటలు ఎన్ని చెప్పాను, రోజుకో మృత్యు లాంటి మాట చెప్పాను, అవన్నీ కూడా రాసుకొని రావాలి. సండే స్కూల్ పిల్లలందరూ అదేదా పెద్ద పిల్లలు యేసు గురించి ప్రవచనాలు ఎక్కడెక్కడ ఉన్నాయో రాసుకుని రావాలి, ఎక్కడెక్కడ ఉన్నాయో రాసుకుని రావాలి. అర్థమవుతుందండి? పెద్దవాళ్ళు మీకు స్త్రీల కూడికి పురుషుల కూడికి పెట్టడం ఇదే యెషయా గ్రంథం విజుడు. అర్థమైందండి? అది పరీక్ష పేపర్ కావచ్చు, లేకపోతే క్వశ్చన్ కావచ్చు. సరేనా? యెషయా గ్రంథంతో ఒకసారి చదివేయండి. ఇదే అదును విన్నాము చెబుతా చదివేస్తే బాగా గుర్తుంటుంది. దేవుని స్తోత్రం. రైట్, ప్రార్థన చేయండి. మహాగరుడైన మా తండ్రి, ఈ పరిశుద్ధ పాఠానికి చివరిగా మీరు చెప్పే మాట, నా రాజ్యంలో చేసి నిత్యము నా సన్నిధిని మోకరిస్తే ఇదిగో తిరుగుబాటు చేసిన వారికి పట్టిన గతి మీరు ఆ రోజు చూస్తారు. అంటే ఈ తట్టు తిరగని వారి విషయంలో అయ్యా కడ వరకు బ్రతిమాలి విడిచిపెడితే ఎంతటి ఘోరమైన స్థితి ఉంటుందో మాకందరికీ చెప్పాము. నీ కృపను బట్టి, నీ కనికరాన్ని బట్టి మేము తిరుగుబాటు చేసిన వారి జాబితాలో ఉండి మాకొద్దు, మా దగ్గరకు రావద్దు అని అసహించుకున్న వారి జాబితాలో ఉండి ఘోరమైన ఉగ్రతకు పాత్రులమై ఉండి నీ విశేష కనికరం చేత తప్పించబడ్డామయ్యా. అంత గొప్ప మేలు చేసి చూపించారు. మా విషయంలో సేవకులను పేరు పెట్టారు, ఇంకో కొత్త పేరు పెడతానని సెలవిస్తున్నారు. అయ్యా దీర్ఘాయుష్యులు ఇస్తానని ఆస్తి పరంగాను పిల్లల పరంగాను అన్ని విషయాలలో మీరు అభివృద్ధి చెందుతారని, ఇల్లు కట్టుకుంటారని, తోటలు నాటుతారు, వాటి ఫలాలు అనుభవిస్తారని, వారిలలో వేరొకరు నివాసం ఉండాలని, దీర్ఘాయుష వృక్షాయుష్ అంతా చేస్తానని ఎన్నో ఎన్నో వాగ్దానాలు చేస్తాను. మీ పాదపీఠ దగ్గర ఉన్నామయ్యా. ఆకాశం సింహాసనంగా చేసుకుని కూర్చున్నప్పటికీ కూడా దీనుడై నలిగిన హృదయం గలవాడిని నేను చూస్తున్నానని చెప్తున్నాను. మాలో ప్రతి ఒక్కరిలో తిరుగుబాటు కాకుండా, గర్వము కాకుండా, దీన మనస్సు నీ విషయంలో మమ్మల్ని మేము నలగొట్టుకొని సాధన చేసుకున్నటువంటి హృదయముగా మేము కనపడడానికి సహాయం చేయండి. ఒక తల్లి వారిని ఆదరించినట్లు నేను ఆదరిస్తాను. మీ కొరకు నూతన ఆకాశాన్ని, నూతన భూమిని సృష్టించి అందులో మిమ్మల్ని పెడతాను. మీరు చేసిన వాగ్దానం మా అందరి విషయంలో కనికరంతో నెరవేర్చలేయ్యా. మేము ఇన్ని వర్తమానాలు విని తప్పిపోయి ఈ రాజ్యంలో చేరిన వారి ఎదుట మృతకళేవరమై ఉండకుండా అట్టి స్థితి మాకు రాకుండా దయతో మేము స్థిర పునాది మీద మార్గకు సహాయం చేయాలి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. దయచేసి లోకము దాని ఆశలు చూసి ఏమన్నా వెనక్కి అడుగేసిన పరిస్థితులు ఉన్నాయో మాతో అందరితో మీరు మాట్లాడారు కనుక మాలో అటువంటి రద్దు చేసుకొని తాత్కాలిక పాప మాలిన్యాన్ని మేము అంటించుకోకుండా నీకు కోపము రేపక నీ కనికరముకు పాత్రలు అవడానికి సహాయం దయచేయండి. నిమిషం మాత్రం నేను విసర్జించింది కానీ గొప్ప వాత్సల్యంతో త్యాగం సెలవిస్తున్నాను. ఒక్క నిమిషం మర్చిపోతే మా పరిస్థితి ఏమవుతుంది అయ్యా. వాళ్ళు ఒక్క నిమిషం మర్చిపోయినందుకు 70 సంవత్సరాలు చెరలోకి పోయారు. వాళ్ళు మేమేమైపోతామో అట్టి భయం, భక్తి మేమందరము కలిగి జాగ్రత్తగా ఉండడానికి సహాయం అనుభవించండి. మీ నామానికి మహిమ తెచ్చుకో. ఇటు వాక్యాలు వినటకు సంఘంలో అనేక మంది అయ్యా తండ్రి ప్రాప్తులు కాలేకపోయారు. వారికి ఉన్న బలహీనతలు కొంతమందికి కారణమైతే, వారికి ఉన్న పనులు కొంతమందికి కారణమైతే, మానసిక నిర్లక్ష్యం చాలా మందికి ఉంది. అటు స్థితిలో వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. కొంతమందికి ఉద్యోగాలు వీలు కాకపోతే, కొంతమందికి బలహీనతలు, బాధ్యతలు వీలు కాలేకపోయాయి.
దయచేసి వారిని కూడా ప్రేమించి, నిర్లక్ష్యం చేసిన వారిని సైతం కూడా ప్రేమించి వారికి మరొక అవకాశం ఇవ్వండి. సహాయం అనుగ్రహించింది. రేపటి దినమున మీ సన్నిధిలో మేమందరం కలుసుకుని స్తుతించి ఆరాధించే భాగ్యం మమ్మల్ని ఇవ్వండి. సంఘమంతా యేసయ్య నా కోసం సిలువలో ప్రాణత్యాగం చేసిన రోజుని భావించి నమ్మి విశ్వసించి ఆ దినమున సంఘంలో కూర్చుంటారు. వారి సమయాన్ని కేటాయించుకొని అందరూ రావడానికి సహాయం చేయండి. ఆ సిలువ వేసిన రోజు కూడా వారి సొంత పనుల మీద వెళ్ళకున్నట్టు, అట్టి మూర్ఖ స్వభావం వారు ఎవరికి లేకుండా కాచి కాపాడండి. యేసయ్య యొక్క అతి శ్రేష్టమైన నామం అది రోజు కూడా తప్పక ఎవరికైనా డ్యూటీలు పడి ఉంటే కనుక అటు యజమానుల్ని నాయన క్షమించి అయా మీరు విడుదల చేసి మీ నామాన్ని మహిమ తెచ్చుకోండి. యేసు నామం అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. యేసు రక్తమే జన్సులు రక్తమే చేయండి. ప్రవేశనామకి సంపూర్ణ విజయం కలుగును కాక, అపవాదికి వెళ్ళకనంత నాశనం కలుగును కాక. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మనకి తోడే మన ఎదురు ఉన్న ఆత్మీయ కార్యక్రమాలను మనం నడిపించును గాక. ఆమేన్ ఆమేన్. అందరికీ దేవుని